వాళ్ళు బాగోలేదా? చక్కి ఆటలాడుకోదు. లక్షిత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ మిస్బిహేవియర్ అబౌట్ ఎనీవేస్. ఆర్ యు అండర్స్టాండ్? యా. మిస్టర్ హర్షంత్ ఓకే? ఆర్ యు వెల్? ఆర్ యు ఫైన్? మిస్టర్ నిక్కీ, ఆర్ యు ఫైన్? నో ఐఎమ్ ఏ హ్యాండిక్యాప్డ్. యువర్ హ్యాండిక్యాప్డా? హ్యాండిక్యాప్డ్ అన్నా కాదా? కమన్ సే యు ఆర్ హ్యాండిక్యాప్డ్. డస్ నో హ్యాండిక్యాప్డ్ వాట్ ఐ వాంట్ మీన్? తెలుసా హ్యాండిక్యాప్డ్ అంటే? తెలుసా? కుంటివాడవా లేదా? కాదా? వెరీ గుడ్, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం. ఈరోజు నేర్చుకోబడే ముందుగా ఎవరైనా గ్రహించారా? కాన్సెప్ట్ ఏంటి అనేది గుర్తించారా? ఎన్నో సందర్భాలు చెప్తుంటాను నేను. చదవబడిన లేఖన భాగాలు మనం ఉత్తరప్రచిత్రముగా చదువుకుంటాం, ధ్యానాంశముగా కీర్తన గ్రంథము. ఆ గ్రంథంతో పాటు నుండి మళ్ళీ చదువుతుంటాం 3 అధ్యాయాలు, పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం, పత్రిక పాఠ్య భాగం. ఈ 3 భాగాల్లో కూడా ఒక అంశము ఉంటుంది. ఎన్నో సందర్భాలు ఒట్టిగా చదవము. ఆ చదవబడిన అధ్యాయాల్లో, ఆ వాక్యాలలో ఒక అంశం ఉంటుంది. ఆ అంశాన్నే నేను ఎప్పుడు ధ్యానాంశముగా చేస్తుంటాను. అది గమనించాలి. మీరు చదువుతున్నప్పుడే చాలామంది బైబిల్ చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు గుర్తించుకోవట్లేదు. చాలామంది వినడం లేదు, కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఏంటి అంశం అనేది పట్టుకోవట్లేదు. ఎవరన్నా పట్టుకోవాలి. నెక్స్ట్ వారానికైనా పట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఓకే, రైట్? కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ చదువుతుంటాం కీర్తన గ్రంథము, ఉత్తరప్రచిత్రాలు చదువుతుంటాం. దానిలో నా అంశం ఉంటుంది. ఆ తర్వాత పాత నిబంధన పాఠ్య భాగం నుండి తండ్రిని దేవుని తలంచుకొని చదువుకుందాం అంటాం. అందులో నా అంశం ఉంటుంది. అదే అంశం అందులో ఉంటుంది. మళ్ళీ కొత్త నిబంధన గ్రంథముల నుండి ఒక వాక్యం చదువుతాము. అందులో కూడా అదే అంశం ఉంటుంది. మళ్ళీ పత్రికా పాఠ్య భాగంలో చదువుతుంటాము. అందులో అదే అంశం. అన్నిట్లో ఒక అంశం గురిండే ధ్యానం ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి. అప్పుడు మీరు నా శిష్యులు అనబడతారు. అంటే నా కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. పాస్టర్ గారు ఈ కోణంలో వెళ్తున్నారు, ఇది సబ్జెక్ట్ చెప్తారు అని అర్థం చేసుకోవాలి, వచ్చేయాలి. అప్పుడే మీరు దైవికముగా పెరుగుతున్నట్లు అర్థం. దైవికంగా లేదంటే పట్టించుకో. బైబిల్ వాక్యం చదువుతుంటే వీళ్ళు అమ్మాయిని చూస్తున్నాం, వీళ్ళు పిల్లల్ని చూస్తున్నాం, ఈ డ్రెస్సెస్ చూస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో చూసుకోవడం అవుతుంది. చాలామంది కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ పెట్టట్లేదు. దేవుని వాక్య గ్రంథంలో నుండి వాక్యాలు చదువుతున్నప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. చాలా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి వాక్యం అనగా ఏమి? వాక్యం అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. ఏంటట? వాక్యమే దేవుడు. గాడ్స్ వర్డ్ ఈజ్ నాట్ ఏ ఇంటరప్టెడ్ లెసన్స్, ఈజ్ నాట్ ఏ సోషల్ లెసన్స్, ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈజ్ ద గాడ్ ఆల్మైటీ గాడ్. దేవుని వాక్యం అనేది దేవుడే అని చెప్తుంది వాక్యం. కనుక దేవుని వాక్యం చదివినప్పుడు కానీ, దేవుని వాక్యం విన్నప్పుడు కానీ, దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న సందర్భాల్లో మనము ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, అనవసరమైనగా వినడం కానీ ఉంటే దేవుడు కోపము రగులుకుంటుంది. అవునా లేదా? దట్స్ ఆల్. కనుక ఈరోజు నేను చదవబడిన అంశంలో నుండి నేను ఏం చెప్తున్నానంటే, చాలా సందర్భాల్లో నేను చెప్తుంటాను, మిమ్మల్ని నేను చూస్తున్నాను, మిమ్మల్ని నేను ఎరుగుతాను, మిమ్మల్ని కనిపెడతాను అంటుంటామా లేదా? నాన్న నేను మళ్ళీ వచ్చేసరికి మీరు ఇంట్లో ఎలాగుంటారో నేను చూస్తాను అంటుంటాం మన పిల్లలకైతే. ఒకవేళ మీ ఉద్యోగాలు చేస్తున్నట్లయితే మీ పై ఉద్యోగస్తులు ఏమంటారంటే, నేను మళ్ళీ రౌండ్కి వచ్చేసప్పటికి, లేక నేను మళ్ళీ చెకప్కి వచ్చేసరికి ఇదంతా క్లీన్ చేసి ఉండాలి, నేను చూస్తాను అంటారా లేదా? అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దేవుడు మనుషులలో ఎవరిని కనుగొంటాడు అనే విషయం. దేవుడు మనుషులలో ఎవరిని కనుగొంటాడు. ఈరోజు నా కాన్సెప్ట్ ఆఫ్ వ్యూ, ధ్యానాంశము ఏమిటంటే, దేవుడు మనుషులలో ఎవరిని కనుగొంటాడు. హూ అమాంగ్ ద హ్యూమన్ నేచర్ గాడ్స్ ఫైండ్. దేవుడు మనుషులలో ఎవరిని కనుగొంటాడు అన్నాడు. ఎవరిని కనుగొంటాడు? నీవు మనుషురాలవే, మీరు మనుషుడే, నేను మనుషుడినే, సమాజంలో ఉన్నవారు కూడా మనుషులే. అయితే దేవుడు ఈ మనుషులందరిలో
ఎవరిని కనుగొంటాడు అన్న విషయము నా ధ్యానాంశం. కావాలంటే చూడండి, పాత నిబంధన పాఠ్య భాగంలో 89వ దావీదు కీర్తన చదువుకున్నాము ఉత్తరప్రయుత్తరముగా. దాంట్లో 20th వర్సెస్ అదే చెప్తాది. 20th వర్సెస్ అదే చెప్తాది. అలాగనే ఇర్మియా గ్రంథం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం. 17 to 20 వర్సెస్లో దానిలో అదే చెప్తుంది. అలాగనే లూకాసు వార్త చదువుకున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 37-38 చెప్తున్నాం, అదే చెప్తుంది. అలాగే తిమోతి రాసిన పత్రికలో అదే చెప్తుంది. ఏంటి అంటే, దేవుడు మనుషులలో ఎవరిని కనుగొనును? ఒకవేళ మన ఉద్యోగాల్లో మన పై అధికారి నేను చూస్తాను, ఇది చేసి ఉండాలి, ఇది అయిపోయి ఉండాలి, ఇది జరిగిపోయి ఉండాలి అన్నప్పుడు మనం తూచా తప్పగా చేస్తామా చేయమా? చేస్తాం. ఎందుకంటే మన పై అధికారి మనల్ని చూసి, మన పనిని చూసి మెచ్చుకోవాలి, నమ్మకమైన వారిని గుర్తించాలి, మనకిచ్చిన పనిని మనం పూర్తి చేశామని వాళ్ళు సంతోషపడాలి అని చెప్పి మనం తప్పకుండా పని చేస్తుంటాం. అవునా లేదా? చేస్తామా లేదా? చేస్తాం తప్పనిసరిగా. అదే మన పిల్లలకు కూడా మనం అప్పచెప్తుంటాం. కొన్ని సందర్భాల్లో మన పిల్లలు కూడా చెప్తామంటే, నేను ప్రయాణమే వెళ్తున్నాను, లేక నేను ఉద్యోగమే వెళ్తున్నాను, మీరు ఇంటిలో నేను వచ్చేసరికి అన్నీ క్లీన్ చేసి ఉంచాలి, అన్నీ శుభ్రంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ గొడవ పడకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, బయట పిల్లలు తిరగవద్దు, బయట ఎక్కడ ఆడుకోవడానికి వెళ్ళొద్దు అని మనం చెప్తుంటుంటాం చాలా సందర్భాల్లో మన పిల్లలకి. చెప్తామా లేదా? తిరిగి వచ్చినప్పుడు వారిని కనుగొనే సమయానికి వచ్చేటప్పటికి వారి అస్తవ్యస్తంగా, అల్లకల్లోలంగా, అశుభ్రంగా ఉంటే నీ మనసు ఎంత గాయపడుతుందో కదా. గాయపడదా? ఏ తల్లి అయినా తన బిడ్డలకు చెప్పి వెళ్ళిపోతే తిరిగి వచ్చేటప్పటికి ఆ స్థితిలో లేకపోతే ఆ తల్లి మనసు చూపుమంటుంటుంది, గాయపడుతుంటుంటుంది. తల్లి తన బిడ్డలకు చెప్పిన పనిని నెరవేర్చకపోయినప్పుడు, చేయకపోయినప్పుడు బాధపడే మనస్సాక్షి కంటే దేవుడు మనల్ని చూసినప్పుడు, ఆయన సృష్టికర్త, నిర్మాణకారుడు, హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద ఆల్ సోల్, ద మైటీ గాడ్, అన్ని ప్రాణాలకు ఆయన ఆత్మైన దేవుడు. ఆయన మనల్ని చూసినప్పుడు, మనల్ని కనుగొన్నప్పుడు, మనము ఆయన కనుగొనముగా లేకపోతే మరి ఎంత బాధపడతాడో. అవునా లేదా? బాధపడతాడు. అయితే దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, మనుషులలో నేను ఎవరిని కనుగొవాలి అనుకుంటున్నాడు. నేను మనుషులంతా ఈ చర్చ ఉందనుకోదానికి స్తుతి ఆరాధన జరుగుతుంది. స్తుతి ఆరాధనలో చాలా మంది కళ్ళు ముయ్యరు, క్లోజ్ యువర్ ఐస్ అని చెప్తుంటాం. కళ్ళు మూసుకునండి ఆరాధించండి చెప్తుంటాం. చాలా మంది కళ్ళు ముయ్యరు. ఎవరేం చేస్తున్నారా, ఎవరు వస్తున్నారా, ఏం జరుగుతున్నా పరిశీలన చేస్తుంటారు కొంతమంది. అర్థమవుతుందా? అలాంటి వారిని కూడా దేవుడు ఒకవేళ మన స్తుతి ఆరాధనలో దేవుని సేవకుడిగా నేను ఆత్మానుసారముగా ఆరాధిస్తున్న సమయాల్లో, దేవుని విశ్వాసిగా, దేవుని బిడ్డగా సత్యముతో ఆత్మానుసారముగా ఆరాధిస్తున్న వేళలో దేవుడే వస్తే, దేవుడు చూస్తే, కనుగొన్నప్పుడు నీ పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించేయండి. ఒకసారి ఆలోచించేయండి. అందుకే ఈరోజు అంటున్నాడు, నేను మందిరంలోకి వెళ్ళాను, ఆ మందిరంలో చూశాను, ప్రార్థన సమయాల్లో నేను కనుగొనే సమయానికి వచ్చేసరికి వాళ్ళు నాకు అనుగుణంగా లేరు అని బాధపడతాడు. బాధపడి ఊరుకుంటే మంచిదే. ఊరుకుంటాడా దేవుడు? మనుషులమైన మనమే బాధపడి ఊరుకుంటామా? ఊరుకోక ఏమంటాం? కొట్టలేకపోయినా నోటంట తిట్లని తిడుతుంటాం కామన్గా. అవునా లేదా? తిట్లు తిట్టకపోయినా నోటంట పాపపూరితమైన మాటలు మన పిల్లలతో మాట్లాడుతుంటాం. మన పై ఉన్న అధికారులు అలాగే మాట్లాడుతుంటారు. సామాన్యులైన, శరీరానుసరులైన, ఆత్మను నియంత్రణలోనికి తీసుకుని లేకపోయినా మనుషులే ఇలాగ మన మీద గద్దిస్తుంటే మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, ప్రాణాత్మ శరీరాలను సజీవులు లెక్కలో ఉంచిన దేవుడు ఎంత పాపపడతాడో కదా. మరి ఆలోచన చేయండి ఒకసారి, ఎంత పాపపడతాడో. కనుక ఈరోజు అంటున్నాడు, నేను అమాంగ్ ద ఆల్ పీపుల్స్ వాచింగ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నాకు ఇష్టమైన, నాకు అనుసారంగా ఉండే మనుషులు ఎక్కడ ఉంటారా అని నేను కనుగొనడానికి వెళ్తున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన కనుగొంటాడు. మూలవాక్యం చదువుకుందాం చూడండి ఒకసారి ఈ బైబిల్ గ్రంథంలో నుండి. కాన్సెప్ట్ ఆఫ్ ద వ్యూ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. లూక్ చాప్టర్ 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 42వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త
12వ అధ్యాయము, లూక్ చాప్టర్ 12 చాప్టర్ 42 వర్సెస్ ఆన్వర్డ్స్. ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచునుట కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. చూసారా? గాడ్స్ ఫైండ్ అవుట్ అమాంగ్ us those who are faithful of స్టీవర్డ్. తనకిచ్చిన పనిని, తన గృహ నిర్వాహకత్వాన్ని, యజమానుడు ఉంటాడు, యజమానుడు యొక్క గృహ నిర్వాహకత్వాన్ని సరిగా పోషిస్తున్నాడా, సరిగా పాలిస్తున్నాడా, సరిగా నిర్వహిస్తున్నాడా, తన భార్యకు చూపవలసిన ప్రేమ భార్యకి ఇస్తున్నాడా, తన పిల్లలకు చూపవలసిన ప్రేమ పిల్లలకు చూపుతున్నాడా, తన పిల్లలకు కావలసిన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నాడా, తన భార్యకి ఇవ్వవలసిన ఆహారాన్ని భార్యకి ఇస్తున్నాడా అన్నది ఎవరొచ్చి చూస్తారంట? దేవుడు వచ్చి చూసినప్పుడు ఆ దేవుడు నమ్మకమైన దాసుని, బిలీవ్ ఆఫ్ ద గాడ్ సర్వెంట్ని, గాడ్ స్టివర్డ్ని చూస్తాడంట, ఫైండ్ అవుట్ చేస్తాడంట, కనుగొంటాడంట అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా దేవుని బిడ్డలారా, నమ్మకమైన గృహ నిర్వాహకుడు అవసరము. ఒక ఇంటిలో ఒక యజమానుడు ఎంత నమ్మకస్తుడిగా ఉండాలో అలాగునే గృహ నిర్వాహకురాలు అయిన భార్య కూడా అంతే నమ్మకస్తురాలుగా ఉండాలి. చాలామంది గృహాలలో ఏం చేస్తుంటారంటే, భర్త పనిపాట్లకు వెళ్ళిపోయినప్పుడు భార్య తనకి ఇష్టం వచ్చిన చాటింగ్లు చేసుకుని ఉంటుంటారు. సెల్ ఫోన్ ఈ రోజులో ఉందని చెప్పి సెల్ ఫోన్తో విపరీతమైన లేనిపోని కథలు అల్లుకొని, లేనిపోని వారితో పరిచయాలు పెంచుకొని, జీవితాలు పాడు చేసుకొని నమ్మక ద్రోహం చేస్తుంటారు. భర్తకి మరి ప్రాణాత్మ శరీరాలు నింపిన దేవునికి నమ్మక ద్రోహం చేస్తుంటారు. నా దేవుని బిడ్డలారా, నమ్మకమైన గృహ నిర్వాహకుడిని చూసి కనుగొనడానికి దేవుడు ఇష్టపడినప్పుడు నమ్మకమైన గృహ నిర్వాహకురాలు కూడా ఉండాలి. గృహ నిర్వాహకురాలు అంటే గృహములో స్టివర్డ్, నీ కార్యనిర్భరతను కలిగి ఉన్న నీవు, కార్యాన్ని చేస్తున్న నీవు నమ్మకమైన దానిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది భర్తలు సంపాదించిన సంపాదనంతా కలిపి భార్య చేతులు పెడితే ఆ భార్యలు ఏం చేస్తుంటారంటే అమ్మవారికి ఇంటికి దారపోసి తిరిగి అమ్మవారి ఇంటి నుండి ఏ కష్టంలో ఉందో, ఏ బాధలో ఉందో అమ్మవారి ఇంటి నుండి తీసుకొస్తే దాన్ని అప్పు రూపంలో చెప్తుంటారు చాలామంది. ఇదిగో మా అమ్మ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను, అప్పిచ్చారు, అందా కష్టంలో ఉన్నామని, బాధలో ఉన్నామని చాడీలు చెప్పుకునే రకముగా ఉంటుంటారు. నమ్మకమైన గృహ నిర్వాహకురాలు కాదు. దేవుడు అదే అంటున్నాడు, నీ గృహ నిర్వాహకత్వాన్ని చూస్తున్నాడు, నీ గృహాన్ని నిర్వహించే నీ నిర్వాహకత్వాన్ని, నీ కార్యాన్ని చూస్తున్నాడు. అలాంటప్పుడు నమ్మకమైన దానివిగా ఉన్నావా, నమ్మకమైన వాడిగా ఉన్నావా, దానిని నేను కనుగొంటాను అంటున్నాడు దేవుడు. కనుగొంటానంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో నమ్మకమైన గృహ నిర్వాహకులు లేరు. తండ్రి ఇష్టానుసరముగా తిరుగుతుంటాడు, భార్య తన బిడ్డలను పోషించుకుంటూ భద్రతగా దేవునికి ఇష్టముగా జీవించాలని ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో భార్య ఇష్టానుసరంగా తిరుగుతుంటుంది, భర్త మాత్రం తనే భార్యగా, తనే అమ్మగా, తనే తల్లిగా, తనే తండ్రిగా అన్ని విధములుగా పిల్లలను స్నానం చేయడాలు, పిల్లలకు బట్టలు వేయడాలు, పిల్లలకు స్కూల్ పంపించడాలు, పిల్లల ఆరోగ్య భవిష్యత్తులు కూడా తెలుసుకొని తల్లిగా పాత్ర కూడా పోషిస్తుంటాడు. ఎందుకంటే ఆ తల్లి నమ్మకస్తురాలుగా కాక బద్ధకస్తురాలుగా మత్తు విషయాల్లో ఉండి ఇష్టానుసరముగా జీవించడం వలన నిర్వాహక బాధ్యత తండ్రికే ఉంటుంది. అదే దేవుడు అంటున్నాడు చాలా సందర్భాల్లో. భార్య చేయవలసిన పనులు భార్య చేయాలి, భర్త చేయవలసిన పనులు భర్తే చేయాలి. అలా చేయకుండా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కనుగొంటున్నాను, జాగ్రత్త. ఐఎమ్ ద ఫైండ్ అవుట్ వాట్ యు హ్యావ్ బిహేవియర్ అబౌట్ యువర్ హౌస్. మీ ఇంటిలో నీ ధర్మము నువ్వు పాటిస్తున్నావా, గృహ నిర్వాహకత్వాన్ని చేస్తున్నావా, నువ్వు నమ్మకమస్తునిగా చేస్తున్నావా, అపనమ్మకస్తునిగా చేస్తున్నావా అన్నది దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. కనుగొంటున్నాడు ఆయన.
ఆయన కనుగొనే సమయానికి వచ్చినప్పుడు మనం ఎలా కనబడుతున్నాం చూడండి ఒకసారి. చాలామంది భర్త సంపాదించిన సంపదంతా ఇంటికి వచ్చినప్పుడు భర్త చేతులు పెట్టినప్పుడు, భార్య చేతులు పెట్టినప్పుడు, ఆ భార్య భర్తకు తెలియకుండా వేటుగా ఖర్చు పెడుతుంటుంది, వేటుగా వృధాగా ఖర్చు పెడుతుంటుంది. కొన్ని విషయాల్లో మంచి విషయాలు ఖర్చు పెడుతుంటుంది. అది పద్ధతి కాదు సుమా. అది గృహ నిర్వాహకత్వ పోషించే బాధ్యత కాదు నీది. దాన్ని కూడా దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను కనుగొంటానంటున్నాడు. బుద్ధి కలిగిన వారిగా నువ్వు నీ గృహ నిర్వాహకత్వాన్ని పోషిస్తున్నావా, బుద్ధి లేని వారిగా నువ్వు పోషిస్తున్నావా అన్నది కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. అందుకన్నాడు, దేవుడు మనుషులలో ఎవరిని కనుగొంటాడంటే నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకులను కనుగొనడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఈరోజు. టుడే గాడ్స్ అమాంగ్ ద పీపుల్స్ వాచింగ్ అండ్ ఫైండ్ అవుట్ హూ బిలీవ్ ద స్టేవర్డ్. ఎవరు నమ్మకమైన గృహ నిర్వాహకులు ఉన్నారు అనే దాన్ని ఈరోజు కనుగొంటున్నాడు దేవుడు. అది ఎక్కడైనా సరే, నీ ఉద్యోగంలోనైనా, నీకు అప్పగించబడిన పనులలోనైనా, నీవు మందిరంలో ఉన్నా నీ మందిరంలోనైనా నీ పని నీ విశ్వాస్యతను బట్టి చేయగలుగుతున్నావా అన్నది ప్రశ్న. ఇది నీ ఇంటిలోనే కాదు, నీ ఉద్యోగంలోనే కాదు, నీ పనిలోనే కాదు, నీవు వచ్చి పోతున్న దేవుని మందిరంలో కూడా ఆ పని భారాన్ని కలిగి ఉంటున్నావా? నమ్మకముగా చేస్తున్నావా? ఏదో ఎట్టిగా వచ్చి పోతున్నవాడుగా, గెస్ట్ స్పీకర్గా, గెస్ట్ మెంబర్గా వచ్చి వెళ్ళిపోతున్నావా అన్నది ఈరోజు దీన్ని కనుగొంటున్నాడు. గాడ్ ఫైండ్ అవుట్. మనందరిలో ఈరోజు దేవుడు కనుగొనడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎలా ఉంటాము అన్నది ప్రశ్నిస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం ఎలా ఉండాలంట అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు వచ్చి చూసినప్పుడు గృహ నిర్వాహకత్వాన్ని, అది గృహమైతే గృహము, కంపెనీ అయితే కంపెనీ, లేకపోతే నీకు ఎక్కడైతే ఉద్యోగం పెడితే ఉద్యోగము, లేకపోతే ఇల్లు అయితే ఇల్లు, దేవుని మందిరం అయితే మందిరము, ఎక్కడైనా నమ్మకమైన గృహ నిర్వాహకురాలుగా ఉండాలి, గృహ నిర్వాహకుడిగా ఉండాలి, మంచి భార్యగా ఉండాలి, మంచి భర్తగా ఉండాలి. దానిలో అపనమ్మకముగా ఉంటే దాన్ని దేవుడు చూసి కనుగొన్నప్పుడు నిన్ను ఎంతగానో దేవుడి నీ మీద ఉగ్రత చూపిస్తాడు, కోపము చూపిస్తాడు. జాగ్రత్త సుమా అంటున్నాడు. ఇప్పుడు వద్దాం, దేవుడు మరి ఆయన కనుగొన్నప్పుడు మనుషులుగా మనం ఎలాగుంటే ఏ లక్షణాలు ఉంటే దేవుడు మనల్ని కనుగొంటాడో చూద్దాం. ఏ లక్షణాలు మనలో ఉంటే, ఏ మంచి గుణాలు మనలో ఉంటే దేవుడు మనల్ని కనుగొంటాడు, ఆయన కనుదృష్టికి మనము ఇంపుగా ఉంటాము, ఆయనకి ఇష్టముగా మనం ఎప్పుడు ఉంటాము అన్నది విషయాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దాం. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి లూక్ చాప్టర్ 18 లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 18 chapter 8 verses. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దిస్ ఇస్ ఆల్సో ఫైండ్ అవుట్ గాడ్. వాట్ ద ఫైండ్ అవుట్ గాడ్? బిలీవ్, ఫైండ్ అవుట్ గాడ్. కడవర కాలాల్లో ఉన్న మనము, ఈ అంత్య దినాల్లో ఉన్న మనము, ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే, ఎక్కడ చూసినా ప్రేమ నశించిపోయే తత్వం, ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి. తెలుసా మీకు? గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, పట్టణాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, చివరికి ఇంటిలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అందుకంటారు, ఇంటిలో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు రా బాబు అంటుంటారు. తెలుసు కదా? మరి ఇంటిలోనే దొంగలు ఉంటుంటే ఎవడు పట్టుకోగలడు? అర్థమవుతుందా? ఇలాంటి కాలంలో ఉన్న మనము, ఇలాంటి గమనంలో ఉన్న మనము నిజముగా మన విశ్వాసాన్ని కనుగొంటాడు దేవుడు. నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ కడవర కాలం ఉంది, ఎక్కడ చూసినా యుద్ధములు భయం వేస్తుంది, ఎక్కడ చూసినా తగాదాలు వినిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా చంపుకుంటున్నారు. మత విద్వేషాల చేత, ద్రోహాల చేత, పార్టీలను లేక విభేదాలను, కులము పేరటో ఏదో ఒక పేరట విభేదాలు కలిగించుకొని తగాదాలాడుకొని చంపుకునే పరిస్థితి వచ్చేసాయి. ఎక్కడ చూసినా తగాదాలు ఆడుకుంటున్నారు, ప్రేమ చల్లారిపోయే పరిస్థితులు వచ్చాయి. యుద్ధ వాతావరణం, ఒక దేశం మీదకి ఇంకో దేశమని, ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రమని, కక్షలు కార్పణ్యాలతో ఉన్నటువంటి ఈ లోకంలో దేవుడు నీ విశ్వాసాన్ని పరిశీలన చేసినప్పుడు
దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకి ఉండేది ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆయన ఉన్నాడు, పట్టణం ఉన్నాడు. ఎవరికి భయపడ్డా? దేవునికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు. చెప్పారు కదా, అటువంటి వాడు ఉన్నాడంట. ఆయన దగ్గరికి వస్తున్నట్టు చూడండి, ఏం వస్తున్నట్ట? ఆమె తరచుగా వచ్చి నా ప్రతివానికి నాకు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చాను, కానీ అతను కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకే ఉండినను ఈ విధవనాలు నన్ను తొందర పెడుతున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి ఓజాడకుండినట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. చూసారా, ఆ న్యాయవంతుడు కాదు, కానీ ఆత్మల విశ్వాసాన్ని బట్టి న్యాయం చేశాడు. నా దేవుని బిడ్డ, దేవుడి సన్నిధికి వచ్చిన నీవు దేవుడు నా అవసరాలను తీరుస్తాడు, నా సంకటములను తీరుస్తాడు, నా బాధలను తీరుస్తాడు అన్న విశ్వాసంతో నీవు వస్తే తప్పకుండా నీ విశ్వాసము నీ కార్యం జరిగించును కాక. దేవుడు కార్యం జరిగిస్తాడు. నా దేవుని బిడ్డ, దేవుని మందిరానికి విసుగల్లా రావాలి. విసుగు చెందకూడదు. దేవుని మందిరానికి, దేవుని ప్రార్థనలో ఏకీవించే మనసాక్షి ఉన్నప్పుడు విసిగిపోకూడదు. ఇక్కడ అదే జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు ఉపమానం ఏంటంటే, విసుగల్లా ప్రార్థన చేయడం యందు ఆసక్తి కలిగి ఉండడానికి శిష్యులైన వారికి ఉపమానం చెప్తున్నాడంట. ఒకడు ఉన్నాడు నాయన, ఆడు దేవుడికి భయపడ్డు, మనుషులకి లక్ష్య పెట్టాడు, ఏమీ చేయడు, కానీ ఆయన దగ్గరికి ఆ అన్యాయం పదేపతి ఆయన దగ్గరికి ఒక విధవరాలు వస్తుంది న్యాయం తీర్చమని. ఎప్పటికీ న్యాయం తీర్చడు, కానీ ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి న్యాయం చేసేసాడు. అదే కనుగొంటున్నాడు దేవుడు. కిందకు వచ్చిన మనం చదువుకున్న వాక్యం ఏంటంటే, ఆయన నీలో ఉన్న విశ్వాసాన్ని కనుగొనునా. వాట్ కైండ్ ఆఫ్ బిలీవ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీలో ఏ విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎక్కడ ఉంది అన్నది ఈ కడవల కాలాల్లో, ఈ అంతర్దినాలలో నీలో ఆ విశ్వాసాన్ని స్థాపించబడి ఉండాలి, పటిష్టం చేయబడి ఉండాలి. ఏ శ్రమ వచ్చినా నీ విశ్వాసం చెదిరిపోకూడదు, ఏ కష్టం వచ్చినా చెదిరిపోకూడదు, ఎంత దూరమైనా చెదిరిపోకూడదు. నా విశ్వాసంలో నేను నా అపోస్తలుడు పౌలున్నట్లుగా నా విశ్వాసాన్ని కడవరకు కాపాడుకుంటున్నాను అన్నాను. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడే దేవుడి నుంచి కడుగున్నప్పుడు నీ విశ్వాసం గొప్పది అంటాడు దేవుడు. నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పుతాడు దేవుడు. ఏం చూస్తున్నట్ట? విశ్వాసం చూడడానికి వచ్చినట్టు నీలో ఎంత విశ్వాసం ఉందో కనుగొనడానికి వచ్చాడు దేవుడు. రెండవది దేవుడు మనలో ఏం చూసాడు? గాడ్ ఫైండ్ ఫెయిత్ ఇన్ us. దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని చూడడానికి కనుగొనడానికి వచ్చాడు. మత్తయి సువార్త చూద్దాం, అదే మాట్లాడుతుంది. మత్తయి సువార్త చూద్దాము సరే. మాథ్యూ చాప్టర్ 24 చాప్టర్, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం నుండి ఇదే కనబడుతుందో చూడండి సరే. 3వ వచనం నుండి, అమ్మా నీ రాకడకు సమాప్తి కూర్చోలేవి అని అన్నప్పుడు వాళ్ళు అదే చెప్తుంటారు చూడండి సరే. 7 వచనాలు చూడండి. 7 వచనాల్లో జన్మ మీదకి జన్మను, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వ్యాధులకు కారణము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాటు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. అదేమాట అదొకమా, అంతవరకు సహించాలి. మన విశ్వాసం అంతవరకు సహించాలి. మన మీద ఎన్నో లాంటి వస్తుంటాయి, జనం మీద జనం వస్తుంటారు, యుద్ధాలు వస్తుంటాయి, ఉపద్రవాలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, కీళ్ళు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి. అయినా సరే మన విశ్వాసాన్ని, మన సహనాన్ని ఓర్చుకుంటూ కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడే మనం అంతవరకు నిలబడిన వారు ఉంటాం. అప్పుడు దేవుడు చూడగా మన విశ్వాసాన్ని కడుగొనగా మన విశ్వాసము పటిష్టముగా ఉన్నప్పుడు దేవుడు తన రాజ్యం విస్తరపరుస్తాడు. రెండవదిగా ఎహెజ్కేలు గ్రంథం 2nd వన్. ఎహెజ్కేలు గ్రంథం 34 చాప్టర్ ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11వ వచనం ఏం చెప్తున్నాడంట? అమ్మా 34వ అధ్యాయము 11వ వచనంలో
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. అమ్మా ఏమంటున్నాడు కదా, నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. సెకండ్ వన్, ఫస్ట్ వన్ ఏంటంటే దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని కనుగొంటాడు. God find out among what have we faith. మనలో ఉన్న విశ్వాసాన్ని కనుగొంటాడు అందరిలో నుండి. రెండవదిగా దేవుడు ఏమంటాడ, తన గొర్రెలు చెదిరిపోయిన ఉండగా వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల మీదను దేశమందున సకలమైన కాపురస్తుల యందును వాటిని మేపుదను. ఇదేమంటారు, దేవుడి స్వరం వినే గొర్రెలను దేవుడు కనుగొంటాడు. అమ్మ అర్థమవుతుందా? దేవుడి స్వరం వినే గొర్రెలను దేవుడు కనుగొంటాడు. God will find those among us who will listen to the word of God. దేవుడు స్వరాన్ని వినేటువంటి ప్రజలను, దేవుడు స్వరాన్ని వినేటువంటి గొర్రెలను ఎరిగినట్లుగా కనుగొన్నట్లుగా దేవుడు చూస్తున్నాడు. గొర్రెల కాపరంటాడు. గొర్రెల కాపరు ఏం చేస్తాడు? ఎన్నో గొర్రెలు ఉంటాయి. మనం అనుకుంటాం చాలా సందర్భాలు, నేను చాలా సందర్భాలు అడిగాను, మీరు అడిగారు లేదు నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం చాలా సందర్భాలు నా కంట పెట్టే గొర్రెల కాపరి, ఏమయ్యా అన్ని గొర్రెలు అలాగే ఉంటాయి కదా, నువ్వు ఎలా పోలుస్తావయ్యా అని అడుగుతున్నాను. చాలాసార్లు అడిగాను. దాదాపు నిజంగా ఒక 100 సార్లు అడిగి ఉంటాను. నేను ఎక్కడైనా ఖాళీ ఉంటే నేను అలా పరిశీలన చేస్తుంటాను. పరిశీలన చేస్తుంటే ఏం బాబు రావయ్యా అంటే, నువ్వు అన్ని గొర్రెలు అలా ఉంటాయి కదా, నువ్వు ఎలా పోలుస్తావయ్యా అని అంటే, సార్ మీరు అలాగంటారేంటి, బైబిల్లో ఇన్ని అక్షరాలు ఉంటాయి కదా, ఇన్ని వాక్యాలు ఉంటాయి కదా, సమయానుకూలంగా ఏ వాక్యం ఎక్కడ చెప్పాలో మీకు ఎందుకు తెలుస్తుందండి అన్నాడు ఆయన. నిజంగా బుచ్చిపెట్ట వల్ల ఆయన నిజమేనే అన్నాడు. అలాగే అన్న నాకు చెప్తున్నాడు, చాకలోడికి ఎందరు బట్టలు వేయండి, ఎవరెవరు బట్టలు వేయండి, ఎవరి బట్టలో వాళ్ళకే తెచ్చి పెడతాడు, ఎలా తెస్తాడండి. అలాగే మా గురుడు కూడా నేను పోల్చుకోగలను. నాకు చాలా సంతోషం, వెరీ గుడ్ బాబు. నిజమే కదా, చాకలి వాళ్ళకి ఇస్తాం, ధోబీకి ఇస్తామా, మనం బట్టలు ఇస్తామా, వాష్ చేయడం కానీ ఐరన్ చెక్ చేస్తుంటామా, అన్ని కల్పించినా సరే, అందరూ కలిపినా సరే, ఎవరి బట్టలు ఎలాగో ఆయన కంపల్సరిగా పోల్చిస్తాడు ఆయన. అవునా లేదా? అలాగే నా దేవుడు బిడ్డలా, దేవుడు అంటున్నాడు, నా గొర్రెలేవో నాకు తెలుసు, ఎవరు నా మాట వింటారో వారే నా ఎదురుకు వస్తారు, వారే నా దగ్గర ఉంటారు అంటున్నాడు దేవుడు. దేవుడు కనుగొనగా వచ్చినప్పుడు ఆయన మాటలు వినేటట్టు వారి వద్దకే దేవుడు పిలుస్తాడు. ఆయన మాటలు వినేటట్టు వారిని, వినబడేటట్టు వారిని దేవుడు పిలవడు. నా దేవుడు బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం ఈ సమయంలో? దేవుడు పిలిచే పిలుపుకు లోబడిపోకుండా ఉన్నామా? ఆయన స్వరం విని ఇంకా దూరంగా ఉంటున్నామా? అవాదం ఏం చేశారో తెలుసా? దేవుడు ఆదామా అని చల్లకూడదని పిలిచినప్పుడు ఆదామా వాళ్ళు ఏం చేశారంటే చెట్టు త్వరలో ఆయన వెనుక దావుడిపోయినారు. మళ్ళీ అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావా తెలుసయ్యా, రావయ్య అంటే, అయ్యా ప్రభువా మొదటిగా స్వరం పెట్టి పిలిచినప్పుడు నేను విన్నాను, కానీ భయపడి దాక్కున్నానయ్య అన్నాడు. నా దేవుడు పడ్డారా, ఎందుకు భయపడ్డాడంటే నీవు వద్దన పనులు చేశాను కాబట్టి మాకు భయం వేసింది, మేము దాక్కున్నాం అన్నాడు. నా దేవుడు పడ్డారా, స్వరము, ఆయన స్వరము, దేవుడి స్వరము వినేటప్పుడు మనలో గుండెలలో తప్పులను సరిచేసుకోవాలి. దేవుడి మాట వింటున్నప్పుడు మనం ఏంటి అనేది ప్రశ్న వేసుకుంటున్నాం. మనం నిజమే కదా, దేవుడి స్వరం వినబడుతుంది, దేవుడి మాట వినిపిస్తున్నాయి, మనం ఏంటి ఆ వాక్యానుసారముగా, ఆ దేవుడి సత్యవాక్యానుసారముగా మనం జీవితాలు జీవిస్తున్నామా, లేకపోతే అప్లై చేసుకుందామా, అనుసరిద్దామా, అవలంబిద్దామా అన్న ప్రశ్న మనలో మనం వేసుకుంటున్నాం. అదే దేవుడు కనుగొంటాడు. దేవుడు స్వరం వినే గొర్రెలను దేవుడు కనుగొనును. God will find out those who among God will call. దేవుడు స్వరం వినే బిడ్డలను కనుగొంటున్నాడు దేవుడు. నిర్దినాలు ఎలా ఉన్నావు? ఆయన స్వరం చాలాసార్లు వినిపిస్తుంటుంది. దేవుడి మాట చాలా సందర్భాల్లో దేవుడి మాట వింటుంటావు, కానీ వింటున్నావా? ప్రక్కన పడేస్తున్నావు.
మనమైతే మాత్రం పక్క పెట్టారు. ఎందుకంటారా, ఎంతో మంది చెప్తుంటారు ఈ రోజుల్లో. చాలా ప్రతి ప్రాంతం చెప్పండి, అమ్మా సమయానికి రండి, సమయానికి రండి. మేబీ ఈ గొర్రెల కాపుల స్వరం వినే రకం కాదు, మేము ఎక్కడో గొర్రెలు వినే రకం స్వరం అన్నమాట. చాలా మంది సమయానికి కాపాడంలో ఏం కాపాలంటే ఈ గొర్రెల కాపుల స్వరం వినే రకం కాదు. అప్పుడప్పుడు వింటాం, అప్పుడప్పుడు వినం. విని పక్కన పెట్టేస్తాం సార్ అంటుంటారు. ఇంతరా ఆ దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించేయండి. దేవుని మాటలు అసలు ప్రార్థన ప్రారంభంలో కంటే ముందుకు వచ్చి ఉండాలి. ప్రార్థన ప్రారంభం కంటే ముందుకు వచ్చి నువ్వు ప్రార్థన చేసి వ్యక్తిగతమైన ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుని మందిరంలోకి వచ్చి 10 గంటలకు చెప్పి 10 గంటల కరెక్ట్ టైం ముళ్ళు మీద పెట్టుకొని నేను ఇక్కడ నుండి బయలుదేరితే, నడిచి వెళ్తే, బండిలో వెళ్తే, గాడులో వెళ్తే కరెక్ట్గా చేరిపోతాను అనుకుని రావడం కాదు బిడ్డ. నువ్వు బాగుపడ్డ ముందుకు అరగంట ముందుకు వచ్చి దేవుని మందిరం తలుచుకొని ప్రార్థన చేయాలి. వ్యక్తిగతమైన ప్రార్థనది. ఇండివిడ్యువల్ ప్రేయర్ at the temple that individual time, not only God's temple, God's worship timing. దేవుని మందిరంలో సమయాన్ని బట్టి ప్రార్థన చేయడం కాదు. నీ వ్యక్తిగతమైన ప్రార్థనలో, నీ వ్యక్తిగతమైన ఆలోచనలో, నీ వ్యక్తిగతమైన సంభాషణ దేవుడితో చెప్పడం కాదు. అది ఎప్పుడు చేయాలంటే బిఫోర్ టైం. కానీ నేను గత వారం చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. కానీ కొంతమంది తెలియదు. దేవుడు అవసరం వచ్చింది, సమయం వచ్చింది కాబట్టి అన్ని చెప్పేస్తారండి అనుకుంటుంటారు చాలా మంది. తెలియక నా దేవుడు వాడు తెలియక అన్నోయింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో చేయవలసిన ప్రార్థన సంఘంలో చేయాలని ప్రార్థన లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన లేదు. వ్యక్తిగతమైన ఇంటిలో చేసిన ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా నీ ఇంటిలో మందిరంలోకి వచ్చిన ప్రార్థన వేరే ఉంటారు. అలా ఉండాలి. అదే అంటున్నాడు, దేవుడు తన స్వరము వినేటటువంటి వారిని చూస్తాడు. నీవెలా ఉన్నావు? మరి చాలా మంది యథార్థమైన స్వరము, నిజమైన స్వరము, మంచి మాటలు వినడానికి ఇష్టపెట్టుకోరు. మంచి మాటలు వినడానికి కష్టంగా ఉంటుంది. అందుకే చాలా సందర్భాలు చెప్తున్నట్టు యథార్థవాది ఈ లోకానికి విరోధిగా ఉంటాడు. యథార్థమైన మాటలు, యథార్థమైన బోధ, యథార్థమైన సంగతులు, యథార్థమైన ఖండించే విషయాలు మనకు వంట పట్టో, మనకి ఇష్టపెట్టుకో. ఆయన అలాగే చెప్తాడు, మనం ఇలాగే చేద్దాం. అలవాటు పడిపోయిన జీవితం ఇది ఎవరి కోసమో తెలుసా? దేవుడు, నేను ఎన్నో చెప్తుంటాను, దేవుడు నన్ను ప్రశ్నించినప్పుడు నా కుమారుడు ఈరోజు చెప్పావా అంటే, నా ప్రభువా నేను చెప్పాను ఈరోజు కూడా ఉన్నావు నాయన, ఈరోజు కూడా చెప్పాడైనా నేను దేవుడి దగ్గర చెప్పుకోలేక, దేవుడి దగ్గర నేను చెప్పుకోవాలి. నా కుమారుడా ఈరోజు చెప్పావా అంటే, చెప్పాను ప్రభు ఈరోజు కూడా అని నా దగ్గర చెప్పుకోవాలి. దేవుడి దగ్గర వచ్చిందట. నా కుమారుడా వాళ్ళు వినట్లేదు, వాళ్ళు విసిగిపోతున్నారు, వాళ్ళు సంధిస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అనొచ్చు, ఈరోజు మా పాస్టర్ చెప్పడానుకోవచ్చు, నువ్వు చెప్పావా అంటే, ఎస్ మై లార్డ్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఫర్ దట్. అవును ఆయన, నేను చెప్పాను ఈరోజు కూడా అని చెప్పగలను. చెప్పడం లేదు నేను, ప్రతిరోజు చెప్తున్నాను లేదు నేను, ఇదే చెప్తున్నాను మీరు. కానీ దొంగలుగా మీరు మీ ఇష్టాన్ని చేస్తున్నారు. ఇది ఆలోచించండి. సమయాన్ని నేను ఆలోచిస్తున్నాను. అదే దేవుడు చూడొచ్చు. అదే తిమోతి రాసిన పత్రిక చెప్తాను చూడొచ్చు. సరే, అదే తిమోతి రాసిన పత్రిక, తిమోతియన్స్ లెటర్, 2 Timothians 4th chapter, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం సార్. జనులు హితబోధను సహింపక. అమ్మ హితబోధ అంటే ఏంటి? కింద రాసిన చూడండి, నెంబర్ మీద 6 నెంబర్ ఉంటుంది కింద చూడండి. సరే, ఆరోగ్యకరమైన బోధ. అది జనులట దేవుని మందిరంలో కానీ సమాజంలో కానీ మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ ఏం చేయాలంట? అమ్మ ఏం చేస్తారంట? సహించుకోలేరు ఆయన. చాలా మంది అంటే మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ, హెచ్చరించే బోధ, ఖండించే బోధ సహించుకోలేరు. ఉన్నది ఉన్నట్లంటే కష్టంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా అవునన్నట్లుగా చెబితే కష్టంగా ఉంటుంది. జడులు పద్ధతి అదే, నీ పద్ధతి అదే. నా చెల్లమ్మ తమ్ముడు ఆలోచించేయండి ఒకసారి అంటున్నాడు. చూడండి సరే, ఏమంటాడంటే, జనులు హితబోధను సహించక దురదృష్టములు గలవారై. చూడు అప్పుడే ఎలాంటి అంటే ఏంటి,
తన స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులకు మర్చిపోతున్నారు. చూసారా, ఇలా స్వకీయ దురాశలు ఉంటాయి, తన సొంత ఆశలు శరీరాశలు ఉంటుంటాయి. అలాంటి బోధనలు ఏంటంటే పరిగెత్తుంటుంది. అర్థమవుతుందా? వీళ్ళని ఖండించేవారు ఉంటే తప్పు, వీళ్ళు హెచ్చరించేవారు తప్పు, వీళ్ళు బుద్ధి చెప్పేవారు ఉంటే తప్పు, వారి నడకలు సరి చేసేవారు ఉంటే తప్పు, వారి ప్రవర్తనలు సరి చేసేవారు తప్పు. వారి చెవులు ఎప్పుడు ఎలా ఉంటాయంటే వాళ్ళ ఆశలకు వారి కోరికలకు అనుగుణంగా బోధించేవారు చెప్పేవారు ఉంటే అబ్బా ఎంత బాగా చెప్తున్నాడో ఇలా, అబ్బా మేము అందరం ఆశీర్వదించబడుతున్నాము, మేము దీవించబడుతున్నాము, ఓ మంచి మాటలు చెప్పారు అంటుంటారు అన్నమాట. అర్థమవుతుందా? దాన్ని ఏమన్నాడు దేవుడి కింద ఏం చెప్పాడా లేదా? అమ్మా సత్యమునకు చెవియొగ్గక, ట్రూత్ కి చెవియొగ్గక, వారి చెవులు ఎవరు? సత్యాన్ని చెవియొగ్గక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చింది. ఏ కాలమట? కల్పన కథలు. ఏ ఎండకి ఆ గుడి వేసే రకం. అర్థమవుతుందా? చదివిస్తే కోట్లు వేసుకుంటారు, వేసవికాలం అయితే పలచన బట్టలు ధరిస్తారే, అలాగైపోతారు అన్నమాట బోధకులు. ఎప్పుడంట విసిగి 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 అమ్మాయి ఈ కోపం వచ్చేస్తే అమ్మో సరి చేస్తే మరి చర్చకు రాదేమో, అమ్మో నీకు మంచి ప్రవర్తన చెప్తే మరి ఆరాధనలో కూర్చోదేమో, నాకెందుకు అమ్మా నువ్వు చాలా మంచిదేమమ్మా, అమ్మా నువ్వు వంటలున్నాయే అద్భుతమమ్మా, అమ్మా నీ అంత కానుకలు ఇచ్చేవారు ఎవరు ఉండరమ్మా, అమ్మా నీ చేయుండే అది గొప్ప అమృతం అమ్మా, నీ చేతితో దేని తాగినా ఏం తిన్నా అద్భుతమమ్మని ఒకడే సేవకుంటారే వారికి చెవులు దొరుకుతాయంట, ఆ చెవులు కలిగి ఉంటారంట. అంతేగాని సత్య విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇష్టపెట్టుకోరంట. ఆ దేవుడు కదా ఎవరంట? వీళ్ళు దేవుని స్వరం వినేటువంటి వాళ్ళు కాదు, దేవుని స్వరం వినేటువంటి వాళ్ళు కాదు, కల్పన కథల స్వరం వినేటువంటి వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళని ఖండిస్తే, వారిని గద్దిస్తే, వారిని బోధిస్తే, మంచి బోధన నడిపిస్తే, మంచి బోధన పెంచితే వారికి ఇష్టమవుతుందంట. ఎందుకంటే దేవుడి స్వరం అనేది కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. మీరు చెవులు ఎప్పుడు దొరక చెవులంట, దొరకడుతుంట. ఏంటది? వాళ్ళ పొగడ్తలు కావాలి, పొగడ్తలు కావాలి. శబాష్, నిజంగా మీరంటే మీరు సిస్టరో, మీరు గొప్ప సిస్టరో, మీరంటే బ్రదరో, మీరు గొప్పనండి అని చెప్తుంటే అని వినిపోతాడు అనమాట, పైకి తీసుకుంటారు అనమాట అర్థం. అంతే తప్ప బ్రదర్ మీరు చేస్తున్న సరికాదు బ్రదర్, సిస్టర్ మీరు అలా చేయకూడదు సిస్టర్ అని అంటే ఈ మాస్టర్ గారు మమ్మల్ని ఎప్పుడు ఖండిస్తున్నామే అండి, మేము ఎంత చేసినా మా అదే మా బ్రతుకు బాగోలేనట్లే చెప్తుంటారండి అని అనుకుని పక్కకి వెళ్ళిపోయిన రకాలు ఉన్నాయన్నమాట. మరి నా దేవుడు పిల్లలు ఈరోజు మేము ఎలా ఉన్నాం? దేవుడి స్వరం వినేటట్టు వాళ్ళగా ఉన్నావా? అయితే దేవుడి మాటలు వినడానికి దేవుడు కనుగొన్నాడు. సమయానికి వచ్చినప్పుడు నిన్ను కనుగొన్నప్పుడు నువ్వు దేవుడి మాటలు వినేటట్టు వాడిగా ఉండాలి తప్ప కల్పన కథల వైపు మళ్ళీపోకూడదని దేవుడి సత్యవాక్యం చెప్తాడు. చూద్దాం ఒకసారి అదే మాట చెప్తాడు. మళ్ళీ ఇంకా ఫస్ట్ తిమోతి లెటర్ కూడా చెప్తాడు. చూడండి సరే, ఫస్ట్ తిమోతి లెటర్ 4th chapter 1st 2nd verses చూడండి ఒకసారి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అన్నమాట విశ్వాస భ్రష్టు అయిపోతారు చాలా మంది. అబద్ధికుల వేషధారణ బోధన వింటున్నారు చాలా మంది. ఆ బోధన వినడానికి, అబద్ధికులు మాట్లాడడానికి ఇష్టపడిపోయి, వారి పొగడ్తలకు ఇష్టపడిపోయి, వారి ఆశీర్వాదాల నోట్ల మాటలకు ఇష్టపడిపోయి దేవుని ఒకరికి సంపాదించుకుంటారు తప్ప దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. దేవుని స్వరం వినడానికి ఇష్టపెట్టుకోలేకపోతున్నారు. చూడండి సార్, దేవుని స్వరం వినే గొర్రెలను దేవుడు కనుగొనే సమయానికి వచ్చినప్పుడు నీవెలా ఉన్నావు? అవును ప్రభువా, నేను నీ స్వరం వినడానికి వచ్చినప్పుడు నేను ఎప్పుడూ నీ స్వరమే వింటాను తప్ప లోకంలో ఉన్న కల్పనా కథలైన వాటి వైపు నా చెవులు ఎప్పుడు అప్పగించన్నాయన అనే ఆలోచన కలిగి ఉన్నావా అన్నది దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. మూడవది చూద్దాం. మూడవది లూకాసు వార్త అమ్మా. మొదటిగా ఏంటంట, దేవుడు మనలో విశ్వాసమును కలుగుంటాడు, ఆ
ఆ విశ్వాసం కొనుగోలేటప్పుడు ఈ విశ్వాసం ఎలా ఉందో చూసుకోమని చెప్పాడు. రెండవది, దేవుడి స్వరం వినే సమయానికి వచ్చినప్పుడు దేవుడుగా నువ్వు గ్రహించి ఆయన స్వరం వినడానికి ఇష్టపడాలి. మూడవది చూద్దాం. లోకాసువార్త 12వ అధ్యాయంలోనే 37-38 వచ్చిన రాసింది కదా. ఇరసొంది, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. అంతే అమ్మా, ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండరో వారిని కనుగొన్నప్పుడు వారు ధన్యులు అన్నాడు దేవుడు. మెలకువ. చాలా మంది మందిరాలకి పగలపూట ప్రార్థన రమ్మంటే వస్తారండి. కొన్ని సందర్భాల్లో అది కూడా రావండి. సాయంకాలం ఏమైనా టిఫిన్లు భోజనాలు పెడతారా, అప్పుడు మేము వస్తామండి. ఇంకా అది కూడా లేదా, రాత్రి ఓన్లైన్ ప్రార్థన పెడతామంటే అసలు నాకు అలాంటి మాకు ఉండవండి. మా ఫార్మాలిటీస్ ఎప్పుడు కావాలి సార్, మాకు పరిపూర్ణమైన నిద్ర కావాలి సార్. ఆ నిద్ర ఉంటే తెల్లవారి మేము పగల పనులు చేసుకోవాలి సార్, ఉద్యోగాలు చేసుకోవాలి సార్. అంతే తప్ప హోల్ నైట్ ప్రార్థన ఎవరి కోసం చేయాలి? దేశం కోసమా, రాష్ట్రం కోసమా, జిల్లాల కోసమా, సంఘం కొరగా? ఎవరు చేస్తారు సార్? మీరు చేసుకోండి, మీరు చేసుకోండి అని రకం. మెలకువ కలిగి ప్రార్థన చేసుకునే స్థితి ఉండదు. దేవుడు ఎదుగుతున్నాడు. బుద్ధి కలిగిన వాడుగా మెలకువ కలిగి నీవు ఉన్నావా అని నేను ప్రశ్నించిన కనుగొన్నప్పుడు వచ్చినప్పుడు నీవు ఎలా ఉన్నావో అంటున్నాడు. చూడొకసారి మళ్ళీ అదే వచ్చి చూద్దాము. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండటం కనుగొనడో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏం చేస్తారంట అమ్మా, గుర్తుందా? దేవుడి మందిరాలలో మెలకువగా ఉన్న వారిని బట్టి దేవుడు ఏమన్నాడంటే కనుగొన్నాడంట. కనుగొని ఊరికి వదిలేస్తారా? ఏం చేస్తున్నాడయ్యా? ఆయనే వస్తాడంట. దేవుడే వచ్చంట. వారు ఎవరైతే మెలకువగా కలిగి ఉంటారో వారికి ఏం చేస్తారు ప్రభుట? ఉపచారం అంటే ఏంటమ్మా? అమ్మ, ఉపచారం అంటే పరిచర్య చేస్తాడు దేవుడు. మీ పాదాలు కడుగుతాడు, మీతో మాట్లాడతాడు, తన శరీరాన్ని ఇస్తాడు, తన రక్తాన్ని ఇస్తాడు. అదేనమాట ఉపచారం చేస్తాడు. మిమ్మల్ని కూర్చుని పెట్టి మెలకువగా మీరున్న స్థితిని బట్టి మీరు కనుగొనడం వల్ల, ఆయన మీ బుద్ధిని కనుగొనడం వల్ల, మీ మంచి మర్యాదను కనుగొనడం వల్ల, మీ ప్రవర్తన కనుగొనడం వల్ల మీకు ఏం చేస్తాడంటే ఉపచారం చేస్తాడు. ఎంత మంచి ధన్యత! దేవుడే ఉపచారం చేసే ధన్యత ఎవరికి ఉంటుంది అమ్మ? ఎవరికి వస్తుంది? మెలకువ కలిగిన వారికి ఉంటుంది. అసలు మెలకువని దేనికోసం మనం చేయాలి అమ్మ? మెలకువని దేనికోసం చేయాలి? మన కోసమే. ప్రభు గెత్సెమనే తోటలో వెళ్ళేటప్పుడు, గెత్సెమనే తోటలో శిష్యులైన వారిని పైకి కూర్చుంటే, అయ్యా మీరు ఎక్కడ ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయండి చెప్పాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడం, మీరు అపనమ్మకంలో ఉండకుండా, మీరు లోకంలో పడిపోకుండా, మీరు అపవాది కింద పడిపోకుండా, లోకానుసరణ జీవితాలు జీవించకుండా, మీ భర్తని మాట్లాడాలంటే, మీ భార్యని మాట్లాడాలంటే, మీ పిల్లల్ని మాట్లాడాలంటే, మీ దైవికంగా పెరగాలంటే మెలకులో కలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ చేశారా? నేటికి అదే తరం, నేటికి అదే తలుపు. మెలకువ కలిగి ప్రార్థన చేయడం అనేది ఎవరి కోసమో కాదు, మనకే. మనం అపవాది క్రియలలో లోకానుసరముగా పడిపోకుండా, సాధారణ బంధకాల్లో పడిపోకుండా, లోక తంత్రాల్లో పడిపోకుండా, లోక ఉచ్చులో పడిపోకుండా మనము మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటే మనకు మంచిది, ఎవరికో కాదు. ఆ ప్రార్థనలో ఎదిగించడం కొరకను, ఆ ప్రార్థనలో ఉంచడం కొరకని నాలాంటి దైవజనులు ప్రయత్నం చేస్తుంటే మనం ఉన్నాం. దెయ్యాలు మాకు రాకూడదు, ప్రార్థన మేము చెయ్యం. శోధన రాకూడదు, ప్రార్థన మేము చెయ్యం. జ్వరాలు రాకూడదు, ప్రార్థన మేము. జబ్బులు రాకూడదు, ప్రార్థన కొద్దు అన్ని రకాలు ఉంటే ఎక్కడ అవుతుంది? అవుతుందా? అదే దేవుడు చెప్తున్నాడు, నేను కనుగొంటాను ఎవరు బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉంటాను. గాడ్స్ ఫైండ్ అవుట్ అమాంగ్ us. మనందరిలో కనుగొనేటప్పుడు who are spiritually awakened, ఎవరు మెలకువ కలిగి దైవాత్మ ప్రేరణతో కలిగి ఉంటారో, ప్రార్థనలో ఉంటారో, వారిని
మరి నీవెలాగున్నావు? ఎంత మెలకు కలిగి ఉంటున్నావు ప్రార్థనలు? ఉంటే మంచిదే. నీకు ఉపచారం చేస్తానంటున్నాడు దేవుడు. దేవుడిని కూర్చుని పెట్టి నీకు విందును అప్పగిస్తానంటున్నాడు దేవుడు. విందుని ఏదో వచ్చాము కూర్చున్నామని కాదు. నేను 5 మందిలో ఒకరిని, నేను 10 మందిలో ఒకరిని, నేను వెళ్ళాను కూర్చున్నాను అంతే, అయిపోయింది. నామకర్తలుగా వచ్చి వెళ్ళిపోయాను కాదు, అలవాటుగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. నువ్వేం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు, అది కావాలి దేవుడు. వ్యర్థంగా ఏదో కాలం గడిపేశాను, సమయం నిలబెట్టుకున్నాను కాదు. డోంట్ వేస్ట్ యువర్ ఓన్ టైం. ఇట్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ టైం. ఇట్ ఈస్ ద గాడ్స్ టెంపుల్. ఇన్ దిస్ టెంపుల్ awaken always, always, always. నీ బుద్ధి కలిగి, మెలకువ కలిగి, దేవుని మాటలు వినవాలని ఉండాలి తప్ప ఏదో సమయాన్ని ఫార్మాలిటీగా ఉన్నానంటే వేస్టెస్. అవసరం లేదు, ఉండనవసరం లేదు. నా దేవుని బిడ్డలు ఆలోచించేయండి. అందుకన్నాడు దేవుడు, ఆత్మీయ మెలకువ కలిగి ఎవరైతే ఉంటారేమో అని నేను కనుగొంటును, నేను కనుగొండకు వస్తానంటున్నాడు దేవుడు. నెక్స్ట్ చూద్దాం ఒకసారి, ఇంకా ఇదే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త అంటాడు చూడండి ఒకసారి. జాన్ చాప్టర్, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 16వ వచనం మాట అంటాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 16వ వచనం అంటాడు చూడండి. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిననియు జ్ఞాపకం తెచ్చుకొని. చూసారా, మొదట అర్థం కాదు అనుకున్నాం అమ్మా, మొదట అర్థం కాదు, ఇప్పుడు మీకు అర్థం కాదు. దేవుడు సేవకుడుగా ఆత్మావేశంతో చెప్పిన మాటలు ఇప్పుడు మీకు అర్థం కాదు. కాలం పరిపూర్ణమైనప్పుడు, సమయము దాటిపోయినప్పుడు, అయ్యో నా సేవకు ఎన్నో మార్లు చెప్పాడు, నా దైవజనుడు ఎన్నో మార్లు నాకు తప్పించాడు, నా సేవకు ఎన్నో సార్లు హెచ్చరించాడు, సరిచేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఇది సరిచేయబడలేదు, నా త్రోవ ముందుకు అయిపోయిందని అప్పుడు బాధపడతావు. ఇక్కడ విశ్వాసం చేస్తాను, శిష్యులు చేస్తారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉంటున్నప్పుడల్లా వినలేదు, తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోయాడో ప్రభు, అప్పుడు అట్లా అయ్యో ఆయన నిజంగా మాతో చెప్పాడు, అలాగే చెప్పాడు, అలాగే చనిపోయాడు, అలాగే తిరిగి లేచాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడే, ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తాను, ఇప్పుడు ఎవరితో మాట్లాడతాము, ఎవరితో భోజనం చేద్దాము, ఎవరితో ముచ్చటించుకున్నాము, ఎవరి కష్టాలు చెప్పుకున్నామని అప్పుడు బాధపడుతున్నారట. అప్పుడు బాధపడుతున్నారు. మొదట గుర్తించరు, మొదట కనుగొనరు. సమయం దాటిపోయిన తర్వాత అయ్యో ఆ ఆత్మాభిమానాన్ని, ఆ ప్రేమానుబంధాన్ని, ఆ మంచి సహవాసాన్ని నేను కోల్పోయానే, నేను నిజంగా గుర్తించలేకపోయానే, నేను ఇంకా పనిపెట్టుకోలేకపోయానే. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో, నా సేవకుడు అంతకంటే ఎక్కువ ప్రేమించాడు కదా, నేను పట్టుకోలేకపోయానే, ఆ మంచి ఆ ఫ్రెండ్షిప్ నేను పోగొట్టుకున్నానే అన్న తరువాత బాధపడతాను. ఈ శిష్యులు ఇదే బాధపడ్డారు. దేవుడు చెప్పింది, అయ్యో నా దేవా నువ్వు వెళ్ళిపోయావా, ఇప్పుడు నిజంగా నువ్వు చెప్పినట్లు వెళ్ళిపోయావా, ఇప్పుడు మేము ఎవరితో సహవాసం చేద్దాము, ఎవరు మా మాటలు వింటారు, ఎవరు మమ్మల్ని ముచ్చరించుకుంటారు, ఎవరు మా ఆకలితో తెలుస్తారు, ఎవరు మా ప్రార్థన వింటారు అని బాధపడుతున్నారు. మెలకు అవసరం, వైజ్ మైండ్ అవసరం, తెలివైన బుద్ధి కలిగి మెలకు కలిగి ఉండడం అవసరం. వీక్నెస్ చాలా అవసరమని దేవుడు అందరూ అంటున్నాడు. ఆత్మీయ మెలకువ కలిగి ఉండు వారిని దేవుడు కనుగొంటాడు. God finds those among us who are spiritually awakened. ఎన్ని చూసాము? 4 చూసామా? 4 నమ్మకమైన గృహకర్మ నిర్వాహకం కలిగి ఉండాలి. రెండవది, దేవుడు మనలో విశ్వాసాన్ని కనుగొంటాడు. మూడవది, దేవుడి స్వరము వినే మనుషులుగా మనం ఉండాలి, కనుగొంటాడు. నాలుగవది, ఆత్మీయమైన మెలకువ కలిగి ఉండేవారిని కనుగొంటాడు. ఐదవ చూద్దాము. ఫస్ట్ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఫస్ట్ సమూయేల్ 13 చాప్టర్ 14 వర్సెస్. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన
యెహోవా ఏంటో చూడంట, చిత్తానుసారమైన మనస్సు గలవాడు. తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. అమ్మా, ఈ మాట గుర్తుంచుకున్నారా మనం? యెహోవా దేవుడు అంటున్నాడు, తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకని కనుగొన్నాడు. అంటే ఎవరిని కనుగొన్నాడు అంటే అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, బాబు వినాలి, దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఎవరు చెప్తున్నాడంటే సమూయేలు భక్తుడు అంటున్నాడు, సమూయేలు ప్రవక్త అంటున్నాడు. ఎవరికి అంటున్నాడంటే రాజుతో మాట్లాడుతున్నాడు. ఏ రాజుతో? సౌలు రాజుతో. సౌలు అన్నాడు, సౌలు ఎప్పుడు అమోరీయుల గురించి, లోకంలో విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు. సౌలు భక్తుడు ముందుగా ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజల మీద మొదటి రాజుగా నియమించుకున్నాడు దేవుడు. కానీ ఆ సౌలు ప్రవర్తన, సౌలు యొక్క మనస్సాక్షి, సౌలు ప్రవర్తన మంచిగా లేనప్పుడు ఆ సౌలుతో దేవుడు మాట్లాడమని సమూయేలు ప్రవక్తతో పంపించాడు. ప్రవక్త సమూయేలు, నువ్వు వెళ్ళు ఆ రాజుతో డైరెక్ట్ చెప్పు, ఏంటంటే నీకు విరోధముగా దేవుడు చిత్తానుసారంగా ఒక మనుషుడు నియమించుకున్నాడు, అతను రాజుగా చేస్తాడు అని చెప్పు అని చెప్పాడు. ఎవరితో చెప్పనాడు? అమ్మ, ఎవరితో చెప్పనాడు? రాజుతోనే చెప్పనాడు. ఒక రాజుగా దేశానికి ఉంటుండగా ఒక ప్రవక్త ఎవరో ఉంది, ఓ రాజా నీవు రాజుగా వద్దట, వేరొక రాజుగా నియమించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా అని చెప్తే రాజు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఊరుకున్నా లేకపోయినా దేవుని మాట చెప్పాలి. దేవుడి సేవకుడు కనుక వెళ్ళి చెప్పాడు. దేవుడి సేవకుడైనా దేవుడి మాట ఇది కనుక ఉన్నది ఉన్నట్లుగా అన్నది అన్నట్లుగా చెప్పాలన్నాడు దేవుడు. వెంటనే సమూయేలు భక్తుడు వెళ్తున్నాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నీవు దేవుడిని తిరస్కరిస్తున్నావట, దేవుడిని వ్యతిరేకిస్తున్నావట, నీ రాజ్యాధికారం తీసేస్తానంట, నువ్వు రాజుగా వద్దట, దేవుడు దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని ఉంచుకున్నాడంట, ఆయన పడతాడట, నువ్వు ఉదయించుకో అనంట. అనేసరికి రాజు అంటే పిచ్చి అయిపోయాడు. వెంటనే సౌలు అంటే ఏమవుతాడు? పిచ్చి అయిపోయాడు. మనకున్న చిన్న ఉద్యోగమే ఎవడైనా వచ్చి, అమ్మా నీ పని బాగోలేదు తీసేస్తామంటే ఒక గోర్లు ఏం చేస్తుంటాం మనం చిన్న చిన్న ఉద్యోగాలకే. మన దేవుడు రాజు, కింగ్డమ్కి రాజు అయినా ఆ రాజు ఉద్యోగం తీసేస్తారంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. విపరీతమైన బాధ కలుగుతూ, విపరీతమైన ఎప్పుడు దొరుకుతాడో ఎవడాడో ఆ మనుషులు ఎవడో అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుడి చిత్తానుసరణ మనుషుడు ఎవరంగా చెప్తాడు చూడండి. యెహోవా చిత్తానుసరణ మనస్సు కలిగి ఒకటి కనుగొన్నాడు. ఆ చిత్తానుసరణ మనస్సు కలిగి ఉన్నావా? ఆలోచించాడు. చిత్తానుసరణ మనసు అంటే ఏంటి అమ్మా? దైవ చిత్తానుసరణ మనసు అంటే ఎవరు? అంటే ఎవరమ్మా? దేవుని చిత్తానుసరణ మనసు అంటే ఎవరు? చిత్తానుసరణ మనసు అంటే ఏంటి అర్థం? ఇష్టము కలిగిన వాళ్ళ అర్థం. అది దేవునికి ఇష్టము కలిగిన వాళ్ళ అర్థం. అదే చెప్తారు చూడండి. అపోస్తల కార్యగ్రంథంలో ఎవరైనా చెప్తారు చూడండి. ఎవరైనా అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం, యాక్ట్స్ 13 చాప్టర్ 22nd వర్సెస్లో రాసి చూడండి. 22nd వర్సెస్లో తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అర్థమవుతుందమ్మా? దేవుడు కనుగొంటాడంటే ఏమనంటే దేవుడి చిత్తానుసారం నడుచుకునే వారిని కనుగొంటాడు. దేవుడి ఇష్టానుసారం నడుచుకునే వారిని దేవుడు కనుగొంటాడు. వారికి దేవుడు ఆలోచించకుండానే ఊహించినంతగా హెచ్చిస్తాడట. ఎక్కడో యెష్షయి కుమారుడుగా 8వ వాడుగా గొర్రెలు వేసుకున్నాడు ఈయన దావీదు. ఎక్కడో పులిమేరలో ఉన్నాడు, ఎక్కడో తీర ప్రాంతాల్లో ఉన్నాడు. గొర్రెలు కాచుకునే దావీదు, ఆయన పేరు దావీదు. ఆయన పేరు ఏం పేరంటే గొర్రెలు కాపరాడు అనేవాడిని. ఆడు చిన్నపిల్లాడు, గొర్రెలు కాసుకున్నాడు అంటాడు, అని పనికిరాడు అన్నాడు. అలాంటి వాడిని దేవుడు చూశాడు. దేవుడు చిత్తానుసరణ మనుషులు దేవుడుగా దైవ దావీదుగా ఉన్నాడు కనుక ఆ దావీదు పిలవని చెప్పాడు. ఈ ప్రవక్త అయిన సమూయేలు వెళ్ళాడు. ప్రవక్త అయిన సమూయేలు, యెష్షయా మీ ఇంట్లో కుమారుడు ఉన్నాడంట, ఆ
కుమారుడు దేవుడు ఇష్టానుసారం మనుషులంట, చూపించాలి మీ కుమారుడు అంటే మొదటి కుమారుడు చూపించాడు. కుమారుడు బాగా అందంగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, మంచి శరీర సౌష్ఠవ ఆకారం కలిగి ఉందని చెప్పి ఇదే ఉంటాడయ్యా, అందుకోసం దేవుడు చెప్పాడేమనుకున్నాడు ప్రవక్త. సమయం ప్రవక్త అనుకున్నాడు. నిజమే, దేవుడు అందుకే మనం చెప్పాడు, ఈ మంచి ఆధారభావాన్ని చూపించుకొని, ఇంత మంచి అందము కలిగిన వాడిని చూపించుకొని, ఇంత మంచి బల పరాక్రమం కలిగిన వాడిని చూపించుకొని దేవుడు ఈ ఏర్పాటు చేసుకుంటాడేమో అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఒరే సమయం ప్రవక్త, నువ్వు చూసే పై అందాలు కాదురా, నువ్వు చూసే పై ఆకారం కాదురా, ఆయన నా ఇష్టానుసారం ఉన్నాడు, ఇంకా పిలిపించు అంటే అప్పుడు ప్రభువా సారీ ప్రభు క్షమించలేనా ఆయన ఎస్ఐ ఇంకెవరైనా ఉన్నారా మీ పిల్లలు అంటే ఉన్నాడని చెప్పి 2వ వాడిని 3వ వాడిని 4వ వాడిని 5వ వాడిని 6వ వాడిని చూపిస్తాంట. దేవుడు అప్పటికి ఏం చెప్పడంట, నా ఇష్టానుసారం మనుషుడా కాదు ప్రభు అని చెప్పంటే నో ఇంకా పిలువడంట. అప్పుడు పొలాలలో తీర ప్రాంతాల్లో కొండల్లో మేకలు ఆవులు గిరెలు మొదలుకున్న ఆ గొర్రెల కాపరి పిలిపించారంట. పిలిపించి ఈయన నా ఇష్టానుసారమైన మనుషుడు, ఈయన నా చిత్తానుసారమైన మనుషుడు, ఈయన నేను అభిషేకిస్తున్నాను రాజుగా చేయాలనంట. చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే ఆయన కనుగొనేటప్పుడు ఆయన మనల్ని రాజుగా చేయగలడు. గొర్రెల కాపరిని రాజుగా చేయగలిగిన వాడు నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న తెలివితేటలను బట్టి దేవుడు ఉన్నతమైన అవకాశాలు కలిగించి ఉన్నతమైన పదవులు నీకు కూడా ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన ఇష్టానుసరమైన మనుషులుగా మనం ఉన్నప్పుడే, ఆయన ఇష్టానుసరమైన మనుషులుగా మనం జీవించినప్పుడే మనకి ఏ రోగము రాదు, ఏ బాధ రాదు, ఏ తెగులు రాదు. ఆయన ఇష్టానుసరంగా జీవించినప్పుడే. కొన్ని సందర్భాల్లో ఆయన ఇష్టానుసరంగా జీవించి, కొన్ని సందర్భాల్లో అయ్యో అయ్యో మనిషి ప్రభావం మన ఇష్టానుసరంగా చేసేవారికి కాదు. అయ్యో సారీ ప్రభా, క్షమించు ప్రభా, కొన్ని సందర్భాలు తొలగిపోయాను, క్షమించాలన్నటువంటి వారికి దేవుడు ఇవ్వడు. అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో దేవుడు ఇష్టానుసరంగా నడుచుకుంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దాన్ని ఉంచినట్లుగా దైవ చిత్తానుసరమైన మనుషులు కనుగొనడానికి దేవుడు వచ్చినప్పుడు నీవెలా ఉన్నావు? ప్రభువా నీ చిత్తానుసరం నీ ఇష్టానుసరంగా నడుచుకున్న వాడు నేను కూడా నాయనా అని చెప్పగలగవా? నువ్వు కనుగొనేటప్పుడు నేను కూడా అలాంటి వాడినైనా అనుకోగలవా? అయితే మంచిదే. లేదంటే ఆయన ఇష్టానుసరణ మనుషులు ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే చెప్తున్నాడు. చూడండి సార్, విధానంలో ఉంది. కీర్తనలను చదువుకున్నాం కదా, 89 వర్సెస్ చాప్టర్లో 89 చాప్టర్ చదువుకున్నాం కదా, 28 వర్సెస్లో చూడండి ఒకసారి. 89వ అధ్యాయము, కీర్తనలు 89వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20వ వచనంలో నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించున్నాను. సరే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఆయన సేవకుడు, ఎందుకంటే ఆయన ఇష్టానుసరంగా నడిచిన వాడు ఆయన అన్నాడు. నా దేవుని బిడ్డరా, ఆయన ఇష్టానుసరంగా నడుచుకుంటే ఎంత స్థితిలో తీసుకెళ్తాడు ఆయన. ఆయనకి ఇష్టానుసరం నడుచుకోకపోతే నువ్వు పతనమైపోతావు, నాశనం అయిపోతావు. డోంట్ అషేమ్, డోంట్ డౌట్. ఏ డౌట్ పడవసరం లేదు, సందేహపడవసరం లేదు. ఆ దేవుడి ఇష్టానుసరంగా నడవలేని ఏ మనుషుడైనా సరే వాడు అపాతాలను పిలిపడమే, నరకపోతే అయిపోవడమే. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సందేహమే లేదు. ఎవరైనా సరే, రాజైనా రాజులైనా, సేవకుడైనా విశ్వాసైనా, ఎవరైనా సరే దేవుడి ఇష్టానుసరంగా నడుచుకోకపోతే పతనమే చూస్తాం తప్ప ఆశీర్వాదము, ఉద్యమము, విజయము, ప్రతిఫలము మనకు దొరకదు. There is no victory, there is no fruitful, there is no beyond us, there is no happy, there is no equality, there is no at all. ఎప్పుడైతే దేవుని ఇష్టాన్ని జరిగించుకుంటావో, దేవుడి చిత్తం చేస్తూ ఉంటావో, అప్పుడే నేను హెచ్చిస్తుంటాడు. దేవుని పిల్లల ఆలోచించండి. God finds us among us those who are according to God's will. దేవుడి చిత్తానుసారమైన మనస్సు కలిగి జీవిస్తే నేను హెచ్చిస్తాడని చెప్తున్నాడు. 5 చూద్దాం. 6గా 6 ఇర్మియా గ్రంథం చూద్దాము. ఇర్మియా గ్రంథము తొందరగా చదివి ముగిద్దాము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము
17 జెర్మియా 9 chapter 17 verses. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. అమ్మ సరిపోద్దమ్మా. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. God finds among us those who are when the time of weeping people, ఏడ్చేవారిని, రోదనం చేసేవారిని దేవుడు కనుగొంటాడు. ఎవరమ్మా? ఏడ్చేవారిని, పశ్చాత్తాపంతో ప్రార్థించి కన్నీరు పెట్టేవారిని దేవుడు కనుగొంటాడు. దేవుని మందిరానికి వస్తున్నావు కూడా చెల్లి తమ్ముడు, ఎన్నాళ్ళు మందిరానికి వెళ్తున్నా సరే నువ్వు ఎప్పుడైనా రోదనం చేసావా? దేవుని మందిరంలో నీకు రాదు. సరదాల కోసం వస్తుంటాను. దేవుని మందిరంలో ఆరాధన కోసం వస్తున్నాం కాబట్టి హాయిగా మేము ఉత్సాహగానము చేయుదము, హల్లెలూయా హల్లెలూయా సరదా సందర్భంలో వస్తున్నానని రోదనం చేయడం నీకు అలవాట్లేదు. అందుకనే దైవజనుడుగా, దేవుని సేవకుడుగా స్తుతి ఆరాధనలోనైనా కన్నీరు పెట్టి ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయమని చెప్తుంటుంటాను. చేయరు. కొన్ని వ్యక్తిగత ప్రార్థన స్టార్టింగ్లో చేయిస్తుంటానే, అప్పుడే మనం రాము. ఆ సమయానికి మనం వచ్చే సమయం అప్పటికి ఆటోలోనే ఉంటామో, ఇంటి వంటలో ఉంటుంటామో, మనకు తెలియదు ఏం జరుగుతుంది అన్నది. నా దేవుని బిడ్డల రోదనం చేసే స్త్రీలు కడుగోమని చెప్పండి దేవుడు. ఇక్కడ స్త్రీలు అంటున్నారు కానీ పురుషులు చెప్పలేదు. చూడండి సరే, స్త్రీగా ఉన్నావు, ఎప్పుడు రోధించావా? దేవుని మందిరం గురించి ప్రలాపించావా? ఏడ్చావా? కన్నీరు పెట్టావా? ఎక్కడ నీ చేత కాదు. కానీ నీ బంగారు భవిష్యత్తు మాత్రం కావాలి. నీ భర్త బాగు చూసుకోవాలి. నీ భర్తని మాట వినేయాలి. అన్ని సుఖంగా జరిగిపోవాలి. దేవుడి సన్నిధికి వచ్చి కూడా ప్రలాపించలేవు. దేవుడి సన్నిధికి వచ్చి రోధించలేవు. పశ్చాత్తాపమైన మనస్సు నీకు రాదు. ఎప్పుడు నీకు ఏం పని రాదు. ఎప్పుడు వస్తాయంటే మీ ఆయన దొరికినప్పుడు వస్తుంటాయి. నేను దొరికినప్పుడు చిలమని చిలాలు పెట్టినప్పుడు, తిట్టినప్పుడు మాత్రం అప్పుడు అమ్మాయి ఏంటి ఇలాంటి వాడు కాకి పెట్టావే, నన్ను ఎప్పుడు ఏడిస్తున్నాడే అప్పుడు ఏడుస్తుంటాను. దేవుడి సన్నిధిలో ఏడవడం నీకు చేత కాదు. దేవుడు అంటున్నాడు, రోదనం చేసే స్త్రీలను కనుగొనును. God find out weeping ladies, weeping women. దేవుడి సన్నిధికి వచ్చి కన్నీటితో, పశ్చాత్తాపంతో ప్రార్థించే వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అదే జరిగింది. లోకా సువార్త 7వ అధ్యాయంలో సమరయుని ఇంట కూర్చున్న ఒక ఆమె పాపాత్ములైన స్త్రీ, తమ జీవితం అంతా పాపమే, తమ బ్రతుకంతా పాపం చేసుకుంది. కానీ తీర్మానం చేసుకుంది, ఇక నా పాపంలో కూడా నేను స్వస్థ చెబుతాను, ఎండ పాటు చేస్తాను, నేను ఫుల్ స్టాప్ పెడతాను, దేవుడిని తెలుసుకుంటాను, దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళి కన్నీరు పెట్టి పాదాలు తుడుస్తుంది. కన్నీరు పెట్టి ఏడ్చుతుంటే ఆయన కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారే. సీమోను ఎవడైతే ఆహ్వానించాడో భోజనానికి, ఎవడైతే విందుకు పిలిచాడో ఆయన అంటున్నాడు, ఏమైనా యేసయ్యా అది ఎవరితో తెలుసా నీకు? Do you know what she done? Do you know what she about? Do you know she is illegal person? Do you know she is a sinner? అంటున్నాడు. ఎవడైతే విందుకు ఆహ్వానించాడో, ప్రేమతో విందు భోజనం పెట్టకించాడో వాడితో అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, సీమోను, ఓ సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్లు కడుక్కోవడం కానీ నా పాదాల కంటే నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఆమె తన కన్నీటితో, తన పశ్చాత్తాపమైన బుద్ధితో నా పాదాలు తుడిచింది, కడిగింది. నువ్వు నా పాదాలు కడుక్కోవడం కాక తుడవడానికి నువ్వు తువ్వలేవలేదు. కానీ ఆమె తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తుంది. నీవు నా కొరకు నైవేద్యము, అర్పణ, మంచినీళ్ళు కూడా తాగడానికి ఇవ్వలేదు. కానీ ఆమె తన కన్నీరు వలికించి తనకు విలువైన అత్తలను సంపాదించిన అత్తను కూడా తీసుకొచ్చి నా కాళ్ళకు పూస్తుంది. నువ్వు అన్ని దాచుకున్నావు, నువ్వు అన్ని కూడబెట్టుకుంటున్నావు, నువ్వు అన్ని పోగేసుకుంటున్నావు, దాచుకుంటున్నావు. పిలిచావు, మళ్ళీ నిందిస్తున్నావు, పిలిచావు, నన్ను బాధపెడుతున్నావు. ఆమె పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన బట్టి నేను కనుగొన్నాను.
ఆమె తప్పిదాలు, ఆయన పాపములు నేను క్షమించేశాను. అమ్మా ఇక మీద నువ్వు అలా పాపం చేయకము, వెళ్ళుము అని చెప్పాడు దేవుడు. నా దేవుడు బిడ్డలా, రోదనం చేసే స్త్రీల యొక్క ప్రార్థన వింటాడు. అక్కడ స్త్రీలే కాదు, పురుషుడైనా సరే, నీవు దేవుని మందిరానికి వచ్చి నీవు మనసులో హృదయంలో ఉండి కన్నీరు పెట్టే ప్రార్థన నీకు రాకపోతే గాలికి వెళ్ళినట్లుగా, సర్కాస్కి వెళ్ళినట్లుగా, సినిమాకి వెళ్ళినట్లుగా, ఆహ్లాదంగా బొమ్మలు చూసినట్లుగా చోటకు వస్తున్నావేమో. వద్దు. ఎందుకే చాలా సందర్భాలు చెప్తుంటారు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు సండే టు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, ఈ వారంలో మధ్యలో నీ కళ్ళ ద్వారా చేసే పాపాలు, నీ చెవుల ద్వారా పాపాలు, నీ నోటి ద్వారా పాపాలు, నీ శరీరం ద్వారా చేసే పాపాల గురించి ప్రభు సన్నిధిని ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు పెట్టే స్థితికి రావాలి. అలా రాకపోతే నేను క్షమించడు దేవుడు. అందుకన్నాడు దేవుడు, రోదనం చేసే స్త్రీలు నేను కనుగొంటాను. ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారో మరి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. చూడండి, బైబిల్లో మాట్లాడుతుంది, బైబిల్లో మాట్లాడు లూకా సువార్త 7వ అధ్యాయంలో అదే కనబడుతుంటారు. చూడండి సరే, లూకా సువార్త 7వ అధ్యాయంలో 7th chapter 45 onwards చూద్దాం. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకోవడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్తున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడను వాడు కొంచెముగా ప్రేమించని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆయన ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుతున్న ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన నీ విశ్వాసమును రక్షించను, సమాధానమే వెళ్ళమని ఆ స్థితిలో చెప్పాను. చూసారా, సమాధానం రావాలంటే మన కన్నీటి ప్రార్థన అవసరం. కన్నీటి ప్రార్థన అవసరం. కన్నీటి ప్రార్థన లేకపోతే, రోదనం చేసే స్త్రీగా లేకపోతే నీ జీవితంలో సంతోషం పొందుకోలేవు, సమాధానం పొందుకోలేవు. ఎప్పుడైతే కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తుందో, విలపిస్తుందో ఆ తల్లి, దేవుడు అంటున్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం అన్నాయి, నీ ఇంటికి వెళ్ళన్నాడు దేవుడు. నీ ఇంటికి సమాధానం, నీకు సమాధానం రావాలంటే నీ కన్నీటి ప్రార్థన అవసరము. అదే కనుగొంటాడు దేవుడు. అందుకన్నాడు రోదనం చేసే స్త్రీలను నేను కనుగొందును. చూద్దాం ఒకసారి మరొక మాట చూద్దాము. ఇంకా చూడడం చాలా విషయాలు తమిళ అవుతుంది కాబట్టి ద్వితీయోపదేశకాండం దగ్గర ఉండండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ఎక్కడ ఉండండి. 32 chapter 9th and 10th verses చూద్దాం. 32 chapter 9-10 verses చూద్దాం. యెహోవా వంతు ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వారిని కాపాడాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, ఎక్కడ భీకర ధ్వని పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కాపున వలె వారిని కాపాడాను. నీ ఒంటరిగా ఉన్న వేళల్లో, నువ్వు నిస్సాయ స్థితిలో ఉన్న వేళల్లో నిన్ను దేవుడు కనుగొంటాడు. భారమైపోతున్న పని వేళల్లో దేవుడు నువ్వు ఆశ్రయిస్తే నిన్ను కనుగొనే దేవుడు. నిస్సహాయ స్థితిలో ఉన్నావు, సహాయం ఎక్కడ దొరుకుతారు ప్రభువా, ఎవరిలో దొరుకుతారు ప్రభువా ఆలోచన చేస్తే అది దేవుడికి ఇష్టముగా దేవుడి సత్య పెడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒంటరిగా ఉన్న సమయంలో అయ్యో ప్రభువా నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, మా గ్రామస్తులు నన్ను వెలివేస్తున్నారు, దూరంగా చూస్తున్నారు, నన్ను పట్టించుకోవడం లేదు, నా మాట వినడం లేదు, నాకు ఎవరు అండగా లేరు, నాకు తోడుగా లేరు, నేను ఇక్కడ ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నానయ్యా, నా కన్న బిడ్డలైనా మాట్లాడడం లేదు, నా తోడు నా భర్తైనా మాట్లాడడం లేదు, నా కట్టుకున్న నా భార్యైనా మాట్లాడడం లేదు, నా తల్లిదండ్రులు నన్ను దూరం
అన్నాడు, నిన్ను ఆవరిస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నిన్ను పరామర్శిస్తాడు, నేను కాపాడుతాను. ఈజ్ ద లిస్టింగ్ అబౌట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈజ్ ద గార్డెన్, ఈజ్ ద సెక్యూరిటీ అబౌట్ ఫర్ యువర్ సెల్ఫ్, అండ్ ఈజ్ వెల్త్ అండ్ ఫుల్ఫిల్లీ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను పోషిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను సంరక్షిస్తాడు, ఆయన ఆవరిస్తాడని చెప్తూ కూడా. గొల్లలు రాత్రి సమయాల్లో, మందర కాస్తున్న సమయాల్లో యేసయ్య పుట్టాడని చెప్పడానికి, గొల్ల వర్తమానం చెప్పడానికి దేవుని దూత వస్తుంది. దేవుని దూత వచ్చేటప్పుడు గొల్లారా భయపడకుడి అని చెప్పే వర్తమానము గొల్లలు విన్నారు. కానీ అక్కడ దేవుని దూత కాదు, దేవుని మహిమ గొల్లల చుట్టూ ఆవరించింది. గొల్లల చుట్టూ ఆవరించింది. ఎంత అద్భుతమో చూడవచ్చు. దేవుని మాట వినేటువంటి వారికి, దేవునితో ఆసక్తితో ఉన్న సంబంధం కలిగిన వారికి దేవుడి మహిమ చుట్టూ ఆవరిస్తాడు. హీ ద సెక్యూరిటీ అబౌట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్. గాడ్స్ మహిమ, దేవుడి మహిమ లాంటిది కథ జరుగుతుంది. నీ ఒంటరిగా నిస్సహాయస్థితిలో నీకు ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్న దేవుడు ఆయనే. హాగరు ఉంది. హాగరు అబ్రహాము భార్య సారాతో గొడవ పడింది. అబ్రహాము భార్య సారాతో గొడవ పడినప్పుడు సారమ్మ ఇంట్లో బయటకు వెళ్ళిపోయిస్తే హాగరు వెళ్ళిపోయి ఎడారిలో వెళ్ళిపోయింది. దాహం వేస్తుంది. ఒకవైపు చెట్టు పిల్లలు ఏడుస్తున్నాడు. ఇస్మాయిలు ఏడుస్తున్న సందర్భంలో, ప్రభువా నాకు ఆధారం నీవేనైనా, నాకు ఆశ్రయం నీవేనైనా, నాకు సహాయం చేయవన్నప్పుడు ఎడారిలో నీటి బుక్కలు వంటి దేవుడు మాట్లాడాడు. హాగరు తిరిగి ఇంటికి వెళ్ళి, హాగరు రిటర్న్ గో బ్యాక్ ఎట్ అబ్రహాం హౌస్, డోంట్ హియర్, డోంట్ స్పీక్, డోంట్ యు గో దేర్, రిటర్న్ బ్యాక్ అని చెప్పాడు. హాగరు వెంటనే దేవుని మాట విన్నది, దేవుడు అదృష్ట శక్తిని మాట విన్నది, దేవుని ఒక ఓటనండి దాహం తెచ్చుకుంది, తిరిగి ప్రయాణమై వచ్చేసింది. నా దేవుడు చెప్పాడు తిరిగి వెళ్ళమని, నేను వెళ్తాను. నష్టమైనా కష్టమైనా, బాధ అయినా ఇబ్బంది అయినా, నన్ను అనుమానించినా నిందించినా నేను అక్కడే ఉంటాను కూడా వచ్చేసింది. ఈరోజు ఇస్మాయిల్ సంతానంలో అనేక మంది తినబడ్డారు. నా దేవుడు బిడ్డరా, ఒంటరిగా ఉన్నప్పుడు, నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనుగొంటాడు. నువ్వు అనుకుంటావు, నన్ను ఎవరు కనుగొంటారు, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరికి సాయం చేస్తారు అనుకుంటే దేవుడు ఉన్నాడు. ఆయన కనుగొంటాడు, నీకు ఆశ్రయంగా వస్తాడు. సరే, ఇంకా చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి చివరి మాట చదివి నేను ముగిస్తాను. 8 మాలాకి గ్రంథము దీని విషయాలు చాలా విషయాలు వివరించవచ్చు, కానీ సమయం లేదు కాబట్టి ఈ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మాలాకి గ్రంథము 3వ అధ్యాయం, మలాకి 3వ అధ్యాయము 17 and 18 వర్షం చూద్దాం. నేను నియమింపుకోక జనమురాగా ఆ. వారు నా వారై స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొంటారు. దేవుడు కనుగొంటాడు. దుర్మార్గులెవరో, దుర్మార్గులు వారెవరో, దేవుడు సేవించే వారెవరో, సేవించిన వారెవరో కనుగొనడానికి దేవుడు వస్తాడంట. దేవుడి మందిరానికి అందరూ వస్తారు, అందరూ సేవించే వారు కావాల్సింది లేవుగా. పార్లమెంట్కి వచ్చిన వాళ్ళు చాలా మంది అంటారు, దేవుడి మందిరానికి తండోపతండలుగా వెళ్తుంటారు, పిల్లల్ని ఆడించుకోవడం కొంతమంది వస్తుంటారు. కేవలం దేవుడి మందిరమే పిల్లలు ఆడించుకునే సమయం. కొంతమంది దేవుడి మందిరంలో పిల్లలు స్నాక్స్ తినిపించుకుంటారనే మరి సేవించే వారికి ఉండరు వాళ్ళు, దేవుడిని ఆరాధించే వారికి ఉండరు వాళ్ళు. అందుకన్నాడు, ఎవరు దేవుడిని సేవించుదురో, ఎవరు దేవుడిని సేవించరో, ఎవరు దుర్మార్గులో, ఎవరు దుస్తులో దేవుడు కనుగొనడానికి వస్తున్నాడంట. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో చూడ ఆలోచించి నువ్వెందుకు వస్తున్నావు దేవుని మందిరానికి ఆలోచన చేసుకో. నిజంగా దేవుడిని సేవించడానికి వస్తున్నావా, లేదా నీ పిల్లల్ని ఆడించుకోవడానికి వస్తున్నావా? ఇది బాగుంది, పెద్ద ప్లేస్ ఉంది, ఆడుకోరా ఆయన బుజ్జిగా తిప్పుతాడు రా ఆయన బయటకు వెళ్ళి బాగా ఇలా ఉండమ్మా చెప్పడానికి వస్తున్నారేమో. అందుకన్నాడు, నిజముగా దేవుడు సేవించే వారెవరో, సేవించిన వారెవరో కనుగొనడానికి వచ్చినప్పుడు
రాసినప్పుడు నీ పరిస్థితి భర్త బయట వెళ్ళిపోతుంది. ఓపెన్ ఇట్ ఎవ్రీథింగ్ ఓపెన్ ఇట్. సాంప్రదాయబద్ధమైన జీవితాలు జీవించేవారు, దుర్మార్గులు నిజముగా దేవుడు సేవించేవారు అని కనుగొనడానికి వచ్చినప్పుడు నీవెలా ఉన్నావు? నా ప్రభువా, నా దేవా, నిజముగా నువ్వు సేవించడానికి వచ్చానయ్యా, నిన్ను ఆరాధించడానికి వచ్చానయ్యా అని నువ్వు ఉంటావు. లేదు ప్రభు, నిజమే, నేను దుర్మార్గురాలనే, నేను దుర్మార్గుడినే, జస్ట్ మాత్రమే అలా వచ్చాను సమయం పాలన కోసం, లేకపోతే పాస్టర్ ఫోన్ చేస్తారో లేకపోతే అడుగుతారో అందుకోసం వచ్చానయ్యా అనుకుంటున్నావేమో. ఆలోచన చేసుకో. నిన్ను కనుగొనడానికి వస్తున్నాడు దేవుడు, నిన్ను కనుగొనడానికి వస్తున్నాడు దేవుడు. దేవుడు మనుషులను కనుగొనేస్తే ఎవరిని కనుగొంటాడంటే మొట్టమొదటిసారిగా ఎవరట? మంచి గృహ నిర్వాహకుడు కనుగొంటాడంట. మంచి గృహ నిర్వాహకుడు, గుడ్ అండ్ వైస్ స్టీవార్డ్ని కనుగొంటాడు దేవుడు. రెండవదంట, దేవుడు మనలో విశ్వాసాన్ని కనుగొంటాడంట. ఎవరి విశ్వాస వీరులో వారి కనుగొనడానికి వస్తారంట. మూడవదంట, దేవుడి స్వరం వినేవారు ఎవరున్నారో వారికి కనుగొనడానికి వస్తారంట. గాడ్ విల్ ఫైండ్ అవుట్ దోస్ అమాంగ్ us who will listen to the word of God. ఎవరు దేవుడి స్వరం వినడానికి వస్తారు వారి కనుగొంటారు. నాలుగవదంట, ఆత్మీయ మెలకువగా ఉండే వారిని కనుగొంటారంట. అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. స్పిరిచువల్లీ ఎవికెండ్, స్పిరిచువల్లీ ఎవికెండ్. మనందరిలో దేవుడు పరిశీలించి వచ్చినప్పుడు, కనుగొనడానికి వచ్చినప్పుడు మనలో ఏముండాలంట? ఆత్మీయ మెలకువ ఉండాలంట. 4-5 చూద్దాము. దేవుడు చిత్తానుసరణ మనస్సు కలిగి ఉండే వాళ్ళగా ఉండాలి. అనగా దేవుడు ఇష్టానుసరణ మనస్సు కలిగిన వాళ్ళు ఉంటే మన ఊహ కంటని కార్యాలు చేసేవాడు ఆయన, ఆలోచించని కార్యాలు చేసేవాడు ఆయన, ఆలోచించని కానీ సత్యము కానీ ముసుగుతో నింపేవాడు ఆయన. ఆయన చేస్తాడు. ఆయన కనుగొనేటప్పుడు మనం వాళ్ళకు ఉండాలి. 5వదంట, మనము ఎలా ఉండాలంట? రోదనము చేసి వీలుగా ఉండాలంట. వీపింగ్ ఉమెన్ లైక్ us, కన్నీరు పెట్టి పశ్చాత్తాపడి ప్రార్థించాలని ఉండాలి. అదే మరి చెప్తాడు 20వ వచనంలో, మీ పిల్లలకు కూడా చెప్తాడు, రాస్తుంది 9వ అధ్యాయంలోనే నా ఇర్మియా గ్రంథం 9th చాప్టర్ 20th వచనంలో మీరు చెప్తాడు చివరిగా, మీ పిల్లలకు రాసిన చూడండి సరే, మీ పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పము అంటాడు దేవుడు. ఏం నేర్పడంట? మా పిల్లలకి కరాటే నేర్పిస్తాను, మా పిల్లలకి డ్యాన్స్ బాగా నేర్పిస్తాను, మా పిల్లలకి కూచిపూడి నేర్పిస్తాను, మా పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తాను కాదు, అంగలార్పు విద్య నేర్పండి. ఏంటి? దేవుడి సరిలో కన్నీరు బిడ్డ ప్రార్థన నేర్పు. బైబిల్ చెప్తారు, ప్లీజ్ లిసన్ ఇట్. మీ పిల్లలకి ఏం నేర్పంట? అంగలార్పు విద్య ఇస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ వెల్బీయింగ్. దేవుడి సరిలో ఏడ్చి రోధించే విద్య నేర్పించండి. అమ్మా, దేవుడు శక్తివంతుడు, దేవుడు గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మనకున్న వాటిని లేని వాటిని సరిచేయగలిగినవాడు ఆయనే. నీ పిల్లల కరాటే నేర్పడం కాదు, బాక్సింగ్ నేర్పడం కాదు, లేకపోతే ఇతరత్ర ఏదో నేర్పడం కాదు. పిల్లలకు నేర్పించవలసింది ఏంటంటే అంగలార్పు విద్య. దేవుడి సన్నిధిలో దేవుడిని ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు పెట్టాలి. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎటువంటి వాడో, దేవుడు ఉనికి ఏమిటో, దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఏం చేస్తాడో అన్నది నేర్పి ప్రార్థన చేసినప్పుడల్లా కన్నీరు పెట్టే విద్య నేర్పించు. తల్లిగా నీ పాత్రది, తల్లిగా నీ పాత్రది. అవి నేను నేర్పించలేకపోతున్నావు. తల్లులుగా ఉన్నట్టు వాళ్ళు, తండ్రిగా ఉన్నట్టు వాళ్ళు అవి నేర్పించండి. అదే చెప్తాడు చూడండి 9th చాప్టర్ 20th వస్తుంది. అదే చెప్తాడు, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పండి. ఎవరికమ్మా ఏం నేర్పన్నాడు? అది ఎవరు నేర్పడం? మీ పసిపిల్లలకు నేర్పని చెప్పండి. ఇక మీ పసిపిల్లలు అంటే ఎవరు? పసిపిల్లలు అంటే ఎవరు? 3 years 2.5 years పసిపిల్లలు ఎవరు? వాళ్ళ నుండి స్టార్ట్ చేయమన్నట్టు దేవుడు. మన చిన్నప్పుడు ఏం నేర్పిస్తామంటే ఈ సైకిల్ తొక్క నేర్పిస్తారండి. పెద్ద అయితే బాగా చెప్తాడు కదా, చాలా మళ్ళీ పాటలు నేర్పిస్తామండి అంటుంటాం. చాలా చాలా విషయాలుగా బాగా నేర్పడానికి చూసుకుంటాం. కానీ అంగలార్పు విద్య నేర్పించలేకపోతున్నాం. దేవుడి సన్నిధిలో ఏడ్చే విద్య నేర్పించలేకపోతున్నాం. దేవుని మాటల విద్య నేర్పించలేకపోతున్నాం. దేవుడి జ్ఞానం నేర్పించలేకపోతున్నాం. అయితే నేర్చుకో. దేవుడు ఏం చెప్తున్నాడు? రోదనం చేసి స్త్రీలను కనుగొంటాడు దేవుడు. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే ఒంటరిగా నిస్సహాయతలో ఉండే నీ స్థితిని గమనించడానికి కనుగొంటాడు ఆయన. లోన్లీ ఉన్నప్పుడు
ఎలోన్గా ఉన్నప్పుడు, హెల్ప్లెస్గా ఉన్నప్పుడు ఫైండ్ అవుట్, నేను కనుగొంటాడు. హూ వర్ అమాంగ్ us in human nature, helpless and alone times, God find out. దేవుడు మనం కనుగొనేటప్పుడు నిస్సహాయాలుగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా మనం కనుగొనడానికి దేవుడు వస్తాడు. నెక్స్ట్ విషయం చూస్తే దేవుడిని సేవించి వారు ఎవరో కనుగొంటారు. నిజంగా ఆయన సేవించే వారు ఎవరో, సేవించిన వాళ్ళు ఎవరో అది కూడా కనుగొనడానికి వచ్చుతాడు దేవుడు. దాన్ని నేను ప్రకటన రోమాపత్రిలో చెప్తాడు. చూడొచ్చు రోమాపత్రిలో సమయం అయిపోయింది, ఎప్పుడైతే చదువుకోండి మీరు గ్రామాల్లో, మీ గ్రంథాల్లో. రోమాపత్రిక 12 అపోస్తలుడైన పౌలు అంటాడు రోమి సంఘానికి, మీరు రోదనము చేయి నేర్చుకోండి, ప్రలాపించడము, ఏడవడము, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ఉండడం నేర్చుకోండి అని చెప్తాడు. ఇప్పుడు ఏడిస్తే, ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు సేవిస్తే, నీవు రెండో మారు దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు నిరంతరము సేవిస్తావు. అక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చెప్తాడు. అక్కడ నిరంతరము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని నిత్యము సేవించి ఉంటాం. అటు దీవెన ధన్యత దేవుడు మన ఎదుట జరిగించునుగాక. ప్రార్థించేద్దాం. దేవుడు మనుషులలో ఎవరిని కనుగొంటాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిన్ను కనుగొనే సమయానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ప్రార్థన చేసుకో. దేవుడిలో మనలో విశ్వాసాన్ని కనుగొనే సమయానికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? దేవుడి స్వరం వినే సమయానికి నువ్వు స్వరం వినలేకపోతున్నావా? ఆత్మీయ మెలకువగా ఉండే స్థితిలో దేవుడు కనుగొనే సమయానికి వచ్చినప్పుడు నువ్వు మెలకువగా ఉండలేకపోతున్నావా? దేవుడి ఇష్టానుసరణ మనుషులుగా, మనస్సాక్షి కలిగిన వాడిగా ఉండడానికి పరిశీలన చేయవచ్చినప్పుడు దేవుడి చిత్తానుసరణ మనుషులుగా ఉండలేకపోతున్నావా? రోదనం చేసి పశ్చాత్తాపంతో ప్రార్థించే ప్రార్థనలందు దేవుడు కనుగొనడానికి వచ్చినప్పుడు అలాగూ నీ వైఖరి కనబరచలేదా? ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను కనుగొనడానికి వచ్చినప్పుడు నీవు దేవుడిని ఆశ్రయిస్తున్నావా? దేవుడిని సేవించడానికి వస్తున్నావా? నిజముగా దేవుడిని సేవించకుండా ఫార్మాలిటీగా వస్తున్నావా? ఎవరు దుర్మార్గపు ఆలోచనతో వస్తున్నారో, ఎవరు దుష్టతనంతో వస్తున్నారో, ఎవరు ఆకతాయిగా వస్తున్నారో దేవుడికి తెలుసు. దేవుడు కనుగొంటున్నాడు. దేవుని సేవించకూడడానికి వచ్చారా, సేవించడానికి లేకుండా వచ్చారా అన్నది దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అన్నది ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియ స్నేహితుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థించేద్దాం. మంచి వేళలో దేవుని మాటలు విన్నావు, నీ ప్రతిస్పందన ఏమైందో ఆలోచన చేసుకో. విన్న మాటలు బట్టి నీలో ప్రకంపన లేని రావాల్సిన లేదు, కానీ స్పందించవలసిన సమయంలో ఉన్నావు. స్పందించడానికి నీ మనసును దేవుని మాటలని ఒకసారి ధ్యానం చేసుకో. మంచి తీర్మానం తీసుకోవచ్చు. మంచి తీర్మానం తీసుకుంటాడు. మంచి నిర్ణయం దృష్టిలో ఆలోచించి ప్రార్థన చేయి. వీళ్ళెవరికైనా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగితే